లాస్ట్ రికార్డింగ్లో భీష్మ మనసు బేజారు చేసుకొని పడిస్తాడు అని చెప్పింది. ఈ పక్తిగా పాండవుల దగ్గరికి వస్తామంట. కామ్యకవనంలో ఉండ్రి పాండవులు శ్రీకృష్ణుడు వచ్చి మీటాయ అంతాయ. కృష్ణుడు పైనంక అక్కడే అదే జాగాలో ఉండే వాళ్ళకి ఇష్టం కాలేదు. కృష్ణుని జ్ఞాపకమే వచ్చేక్షురువాయ ఆ కామ్యకవనంలోనే. వాడు ఇక్కడ నిల్చుకోండి ఈ మాట్లాడే అదన్నీ చుచ్చేక్షురువాయ వాళ్ళకి. సో ఇక్కడ ఉండేది ఇంకొంచెం ముందుకు పోతాము అని అనుకుంటారు. ఇంకొంచెం ముందుకు పోయేది అంటే కామ్యకవనాన్ని ఇంకా డైరెక్ట్గా పోతే కురుక్షేత్ర చిక్తుంది. కురుక్షేత్రం నైరుత్య మూలే, ಐ ಡೋಂಟ್ ನೋ ವಾಟ್ ಮೂಲೆ ಇನ್ ಇಂಗ್ಲೀಷ್. ನೈಋತ್ಯ ಮೂಲೆಯಲ್ಲಿ ಒಂದು ದ್ವೈತವನ ಅಂತ ಇರುತ್ತೆ. ಅದಕ್ಕೆ ಏನಕ್ಕೆ ಆ ಹೆಸರು ಬಂತು ಅಂದರೆ ಅಲ್ಲಿ ದ್ವೈಪಾಯನ ಸರೋವರ ಇದ್ದಿದ್ದು. ಆ ದ್ವೈಪಾಯನ ಸರೋವರ ಏನಕ್ಕೆ ಬಂತಲ್ಲಿ ಅಂದರೆ ವೇದವ್ಯಾಸರು ಅವ್ರ ಹೆಸರು ದ್ವೈಪಾಯನ ಅಂತ ಮೊದಲು ಇದ್ದಿದ್ದು. ವೇದಗಳನ್ನ 4 ಪಾರ್ಟ್ ಮಾಡಿದ್ದಕ್ಕೆ ವೇದವ್ಯಾಸ ಅಂತ ಅವ್ರ ಹೆಸರು ಬಂದಿದ್ದು, ಹೌದಲ್ವಾ? ಅದಕ್ಕೋಸ್ಕರ ಆ ಮಹರ್ಷಿಗಳಲ್ಲಿ ಎಷ್ಟೋ ವರ್ಷ ತಪಸ್ಸು ಮಾಡಿದ್ದಿದ್ರಿಂದ ಅದು ದ್ವೈತವನ ಅಂತ ಹೆಸರು ಬಂತು. ಅದಕ್ಕೆ ಅಲ್ಲೇ ದ್ವೈಪಾಯನ ಸರೋವರನೂ ಇತ್ತು. ಈ ದ್ವೈಪಾಯನ ಸರೋವರ ಮುಂದೆ ಬರುತ್ತೆ ಕತೆಗಳಲ್ಲಿ, ಅದಕ್ಕೆ ಒತ್ತಿ ಹೇಳ್ತಾ ಇದ್ದೀನಿ ಅಷ್ಟೇ. ಈ ದ್ವೈತವನ ಸರಸ್ವತಿ నదీ తీరದಲ್ಲಿತ್ತು. ఓకేనా? అక్కడ ఎందరు మహర్షులు తపస్సులు చేస్తూ ఉండ్రంటే వీళ్ళకి ఒక్కతర టైం పాస్ అయ్యక శురువైపోయా పాండవాస్కి. సో ఎందరు అనేసి జೊತೆಗೆ అందరుండ్రే. వీళ్ళు పైనోళ్ళంతా సరస్వతి నది కొంచెం పక్కకి అంతా పర్ణశాలలు కట్టుకుండ్రి. దే హ్యావ్ టు స్టే బ్యాక్ కదా. సుమారు ఇయర్స్ అక్కడే ఉంటారు శారద వాళ్ళు ద్వైతవనంలోగానే. ఒక 4-5 ఏండ్లే ఉంటారో ఏమో అనిపిస్తుంది. ఇప్పుడు వరకు 2 years అయిందా? అంత అయిండ్లే, అట్లీస్ట్ 1 year అయిండొచ్చునేమో కథ. వచ్చేకి సాధ్యంలే. వాడు యుద్ధాలు అన్నీ ముగించుకొని వాడు వచ్చి అయిండాడు. ఇక్కడ ఒకే ఒకటి అనుకోవాలి శారద, ఒక ఊరిని ఇంకా ఒక ఊరికి పోయేదానికి కార్లో వెళ్ళిపోతే జల్దీ పోతాం మనము. దే హ్యావ్ టు ట్రావెల్ త్రూ జంగల్స్. రథము ఒకరికో ఇద్దరికో రథాలు, కుదురెలు కొందరు, నడుచుకొని వచ్చేవాళ్ళు కొందరు, ఎందరు అట్లట్లే ట్రావెల్ చేయాలి కదా. ఆ ద్వైతవన వేదవ్యాసులు తపస్సు చేస్తూ ఉండిందాన్ని ఇంకా అక్కడ పాజిటివ్ ఎనర్జీ జాస్తి ఉండే. జతకి ఇంకా చేస్తూనే ఉండే మునిలు మహర్షులు ఉండ్రి. వీళ్ళంతా గుడారాలు వేసుకుండ్రి. ధర్మరాయణకి చాలా ఇష్టమైపోయాయి అక్కడ ఆ జాగా. ఇక్కడే కొన్నాళ్ళు ఉంటాము అనేసి ఉండ్రి. ఒక్కొక్క కాలానికి శారద ఎవరే అయినా మనం ఇక్కడ ఇండ్లలాగా పెద్ద పెద్ద ఇండ్లలో ఉంటే వాన వస్తే మనం అవతలపై నిల్చుకొనలే, జోరు గాలి వస్తే అవతలపై నిల్చుకొనలే. కొన్ని సీజనల్ ఫ్లవర్స్, కొన్ని సీజనల్ ఫ్రూట్స్ మనకు గొత్తేయాలి, మార్కెట్కి పోయి తెచ్చుకుంటాము. ఇఫ్ వీ హ్యావ్ టు లివ్ ఇన్ ద ఫారెస్ట్, వీఆర్ ఓపెన్లీ సీయింగ్ ఎవ్రీథింగ్ అండ్ టేకింగ్ వాట్ ఎక్స్పీరియన్స్ కదా. రౌద్రంగానూ ఉంటుంది సీజన్స్, రమణీయంగానూ ఉంటుంది, చలి జాస్తి ఉంటుంది. ఒక్కొక్కటి ఒక్కొక్క వెదర్ డిఫరెన్స్ మనం కళ్ళల్లో చూస్తాము. వేరే ఏమీ పనిలే మనకి. అంటే ఎట్లుంటుంది మన మనసుని యోచించేయాల అట్లా జాగాల్లో ఉండేటప్పుడు కదా. అంత బాగా వాళ్ళకి ఒక్కొంటా ఉండరు ఆ వెదర్ లైఫ్కి. అయినా ಮನಸ್ಸಲ್ಲೋಗ ಕೊರತ, ನಮ್ಮ ಇಂಥ ಸ್ಥಿತಿ ಬಂತಲ್ಲ ಅನ್ನೋ ಒಂದು ಕೊರತೆ ಉಳಿದೋಯ್ತು ಅವ್ರಿಗೆ. ಜೊತೆಗೇನಾಯಿತು, ವಿದುರ ಏನು ಮಾಡ್ದ, ಅಲ್ಲಿ ನಡೆಯೋದನ್ನೆಲ್ಲ ಜೊತೆಗೆ ದುರ್ಯೋಧನ ಯಾರನ್ನ ಕರೆಸ್ಕೊತಾ ಇದ್ದಾನೆ ತನ್ನ ರಾಜ್ಯಕ್ಕೆ, ಯಾರ್ಯಾರು ಉಡುಗೊರೆಗಳನ್ನ ದುಡ್ಡು ಎಲ್ಲ ಸಹಾಯ ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ, ಎಷ್ಟು ಜನ ಫ್ರೆಂಡ್ಸ್ನ ಗ್ಯಾದರ್ ಮಾಡ್ಕೊತಾ ಇದ್ದಾನೆ, ಎಷ್ಟು ಜನ ರಾಜರು ಪಾಂಡವರಿಗೆ ರಾಜಸೂಯ ಯಜ್ಞಕ್ಕೆ ಭೀಮನಿಗೆ ಭಯ ಬಿದ್ದೋ, ಇಲ್ಲ ನಕಲ ಸಹದೇವ್ರಿಗೋ ಅರ್ಜುನನಿಗೆ ಭಯ ಬಿದ್ದೋ ಕಪ್ಪ ಕೊಟ್ಟವ್ರು ಎಷ್ಟೋ ಜನ. ಇಷ್ಟ ಇಲ್ಲದೇನೂ ಕೊಟ್ಟಿರ್ಬೋದು, ಅವ್ರ ಮೇಲೆ ಫೈಟ್ ಮಾಡೋಕ್ಕೆ ಗೆಲ್ಲಕ್ಕಾಗದೇನೂ ಕೊಟ್ಟಿರ್ಬೋದು. ಅಂಥವ್ರನ್ನೆಲ್ಲ ಸೆಲೆಕ್ಟ್ ಮಾಡಿ ಹೇಳ್ಕೊಳಕ್ಕೆ ಶುರು ಮಾಡಿದ್ದಾನೆ ಇವಾಗ ದುರ್ಯೋಧನ. ಆ ವಿಷಯ ಎಲ್ಲ ಗೂಢಾಚಾರರಿಂದ ಧರ್ಮರಾಯನಿಗೆ ತಲುಪಿಸ್ತಾ ಇದ್ದಾನೆ ವಿದುರ. ಈ ಧರ್ಮರಾಯನ ಒಂದೊಂದು ಕಡೆಯಿಂದ ಒಂದೊಂದು ಥರ ನ್ಯೂಸ್ ಬಂದಾಗಲೂ ಅನ್ನಿಸ್ತಾ ಇರುತ್ತೆ,
ಇವನು ರಾಜ್ಯ ಸೈನಿಕರು ಅವನಿಗೆ ಬೇಕಾದವರು ಎಲ್ಲರ ಮಧ್ಯ ಇದ್ದುಕೊಂಡು ಈ ಥರ ಶಕ್ತಿ ಕೂಡ್ಕೊತಾ ಇದೆ ಅವನಿಗೆ. ನಾವು ವನವಾಸದಲ್ಲಿದ್ದೀವಿ, ನಮಗೆ ಹೆಂಗೆ ಶಕ್ತಿ ಬರೋಕ್ಕೆ ಸಾಧ್ಯ, ನಾವು ಯಾರನ್ನೋ ಕೇಳೋಕ್ಕೆ ಸಾಧ್ಯ ಅಂತ ಯೋಚನೆ ಮಾಡೋಕ್ಕೆ ಶುರು ಮಾಡ್ತಾನೆ. ಆವಾಗ ಏನಾಗುತ್ತೆ, ಆ ಟೈಮ್ಗೆ ಹತ್ರ ಇರೋ ರಾಜರು ಏನು ಮಾಡ್ತಾರೆ, ಇವರು ಫ್ರೀ ಆಗ್ತಾನೆ ಇದ್ದಾರೆ ಪಾಂಡವಾಸು, ಅವ್ರ ಹತ್ರಕ್ಕೆ ಅವ್ರ ಮಕ್ಕಳನ್ನ ಯುದ್ಧ ವಿದ್ಯೆ ಕಲ್ತ್ಕೊಂಬನ್ರಿ ಅಂತ ಕಳ್ಸಕ್ಕೆ ಶುರು ಮಾಡ್ತಾರೆ. ಅವ್ರಿಗೆ ಹೇಳ್ಕೊಡ್ತಾ ಒಂದು ಥರ ಇದ್ದಿದ್ರು ಮರಿ ಚಿಕ್ಕ ಮಕ್ಳಿಗೆ ಎಷ್ಟು ನೀನು ಎಷ್ಟು ಕೆಳಗಡೆ ಇಳಿದು ಹೇಳ್ಕೊಡ್ಬೇಕು ಆ ಮಕ್ಕಳಿಗೆ. ನಿನ್ನ ವಿದ್ಯೆಗೆ ಪ್ರಾಕ್ಟೀಸ್ ಎಲ್ಲೋಯ್ತು ಅಲ್ವಾ? ಭೀಮನ್ ಜೊತೆ ಗದಾ ಯುದ್ಧ ಮಾಡೋ ಯಾವ ಮಕ್ಕಳಿದ್ರು? ಸಿಂಪಲ್ ಎಕ್ಸಾಂಪಲ್ ಅಲ್ವಾ? ಅಂಥ ಗಾಂಡೀವ ಇಟ್ಕೊಂಡಿರೋ ಅರ್ಜುನನಿಗೆ ಯಾರಿದ್ರು ಸರಿಸಾಟಿಯಾಗಿ? ಯಾರೂ ಇಲ್ಲ. ಅವ್ರಿಗೆ ಅದೊಂದು ಸ್ಕೂಲ್ ಥರ ನಡೆಸ್ತಾ ಟೈಮ್ ಪಾಸ್ ಮಾಡ್ತಾ ಬಂದರು. ಜೊತೆಗೆ ಋಷಿ ಮುನಿಗಳು ಅವರ ಒಂದೊಂದು ಪೀರಿಯಡ್ ಆಫ್ ತಪಸ್ಸು ಮುಗಿದ ಮೇಲೆ ಅವರು ಬರೋರು ಧರ್ಮರಾಯನ ಹತ್ರ, ಧರ್ಮಶಾಸ್ತ್ರಗಳು, ವೇದಗಳು, ಹಳೇ ರಾಜರ ಕಥೆಗಳು ಎಲ್ಲ ಮಾತಾಡ್ತಾ ಎಷ್ಟೋ ಬೇಕಾಗಿರೋದು ಅವ್ರಿಗೆ ಸೇರ್ತಾ ಬಂತು. ಒಂದ್ಸರಿ ಏನಾಗುತ್ತೆ, ಮಾರ್ಕಂಡೇಯ ಮಹರ್ಷಿಗಳು ಬರ್ತಾರೆ. ಮಾರ್ಕಂಡೇಯ ಯುನೋನು ಸ್ಟೋರಿ ಆಫ್ ಮಾರ್ಕಂಡೇಯ? ఎస్. వాళ్ళు ఎట్లా శక్తివంతులు ఉంటే ప్రళయ కాలంలో కూడా వాళ్ళొಬ್ಬరు బతికిండి ಫುಲ್ ಪ್ರಳಯమైనాక ಮಹಾವಿಷ್ಣು ಆಲದೆಲೆ ಮೇಲೆ ಮಲ್ಕೊಂಡಿದ್ದನ್ನು ಕೂಡ ನೋಡಿದಂತಹ ಮಹಾಮುನಿ మార్కండేయురు. అట్లా వాళ్ళు వీళ్ళని మీట్ చేసేకి వచ్చి నీకు గొత్తుండో గొత్తలేకనో బ్రాహ్మిన్స్ ఆశీర్వాదం నీకు చిక్తా ఉంది. ఇట్లా మహర్షులు ಜೊತೆಗೆ ಇವರು ಊಟನೂ ಕೊಡ್ತಾ ಇದ್ದಾರೆ మరి ಅಲ್ವಾ? ಸೂರ್ಯನ ಅಕ್ಷಯ ಪಾತ್ರ ಇರೋದ್ರಿಂದ ಇವ್ರಿಗೆ ಊಟದ ತೊಂದರೆ ಇಲ್ಲ. ಆದರಾತಿಥ್ಯಗಳು ಮಾಡೋಕ್ಕೆ ಎಷ್ಟು ಜನಕ್ಕಾದರೂ ರೆಡಿ ಇದ್ದಾರೆ, ಹೌದಾ? ಅದೊಂದು ಪ್ಲಸ್ ಪಾಯಿಂಟು. ಋಷಿಮುನಿಗಳಿಗೂ ಅಲ್ಲಿ ಬಂದರೆ ಹೊಟ್ಟೆ ತುಂಬುತ್ತೆ ಅನ್ನೋದು ಒಂದಿದು. ಅವರು ಹುಡ್ಕೊಂಡು ಹೋಗಿ ಹಣ್ಣು ಹಂಪಲು ತಿನ್ನಬೇಕಾದ ಅವಶ್ಯಕತೆ ಇಲ್ಲ ಅನ್ನೋದು ಗೊತ್ತು. ಮಹಾರಾಜರ ಮಕ್ಕಳಿಗೂ ಗೊತ್ತು ಹೊಟ್ಟೆ ತುಂಬ ಚೆನ್ನಾಗಿ ಊಟ ಸಿಕ್ಕತ್ತೆ ಅಂತ. ಇನ್ನೇನು ಬೇಕು ಅವರಿಗೆ? ಚೆನ್ನಾಗಿ ಒಗ್ಕೊತಾ ಇದ್ದಾರೆ. ಮಾರ್ಕಂಡೇಯರು ಬಂದವರು ಅದನ್ನೇ ಹೇಳಿದ್ರು. ಏನಂತ? ಒಂದು ಸಾರಿ ದೌಮ್ಯ ಮಹರ್ಷಿಗಳಿಗೆ ಹೇಳ್ತಾರೆ ಅವರು, ಒಂದು ಸಾರಿ ಸಪ್ತರ್ಷಿ ಹೋಮ ಮಾಡಿರಿ, ಅವರು ಬಂದು ಮೇಯ್ನಾಗಿ ಪಾಂಡವಾಸ್ಗೆ ಆಶೀರ್ವಾದ ಮಾಡಿದ್ರೆ ಅವ್ರ ಪವರ್, ಸಾತ್ವಿಕದಿಂದ ಪವರ್ ಜಾಸ್ತಿ ಆದರೆ, ಕಾನ್ಸಂಟ್ರೇಷನ್ ನೆಟ್ಗಾದರೆ ಅವ್ರ ವಿದ್ಯೆ ಅವ್ರು ಕಲಿಯೋದಕ್ಕೆ, ಅದರಲ್ಲಿ ಪ್ರಾಕ್ಟೀಸ್ ಮಾಡೋದಕ್ಕೆ ಈಸಿ ಆಗುತ್ತೆ ಅಂತ. ಸೊ ಮಾರ್ಕಂಡೇಯ ಮುನಿಗಳು ಹೇಳಿದ್ದನ್ನು ದೌಮ್ಯರು ಮಾಡ್ತಾರೆ. ಸಪ್ತರ್ಷಿಗಳು ಬಂದು, ಎಸ್, ಅವ್ರ ಜೊತೆಗೆ ವೇದವ್ಯಾಸರು, ನಾರದರು, ಪರಶುರಾಮರು, ಕಾಶ್ಯಪ ಮುನಿ, ಶೌನಕಾದಿ ಮುನಿಗಳು, ಬೃಹದಶ್ವ, ವಿಭಾವಸು, ಬ್ರಹ್ಮರ್ಷಿಗಳಾದ ವಸಿಷ್ಠ, ವಿಶ್ವಾಮಿತ್ರ, ಅವರಷ್ಟೇ ಅಲ್ಲದೆ ದೇವರ್ಷಿಗಳು ಎಲ್ಲರೂ ಬರ್ತಾರೆ ಮರಿ. ಬಂದು ಅವ್ರಿಗೆ ಆಶೀರ್ವಚನ ಮಾಡಿ, ಈ ಅರಣ್ಯ ಯಾತ್ರೆ ಆಗಲಿ, ಅಜ್ಞಾತವಾಸ ಆಗಲಿ ಯಾವುದೂ ನಿಮಗೆ ಪ್ರಾಬ್ಲಮ್ ಕೊಡದೆ ನೆಕ್ಸ್ಟು ವಾರ ಆದಾಗ ನಿಮಗೆ ರಾಜ್ಯ ಸಿಕ್ಕೋ ಹಾಗೆ ಶಕುನ, ಎಸ್, ನುಡಿದು ಹೇಳಿಬಿಟ್ಟು ಹೋಗ್ತಾರೆ ಅವರು. ವ್ಯಾಸರು ಮಾತ್ರ ಉಳ್ಕೊತಾರೆ. ಉಳ್ಕೊಂಡು ಅವ್ರೇನು ಹೇಳಿ, ಅಷ್ಟೊತ್ತಿಗೆ 13 months ಆಗಿದೆ. 1 year ಅನ್ಕೊಂಡ್ನೇನು, 13 months ಅయింದಂತಲ. ವನವಾಸ ಶುರು ಮಾಡಿ ಅಂತೆ. కరెక్ట్ కదా మనం అనుకున్నదినా. 1 year 13 months అయింది. వాళ్ళు ఒకరే ఉలుసుకొండ్రి అని చెప్తి కదా. వాళ్ళకి ఒక 2-3 నాళ్ళు ఉంటారు, అన్ని రకాలు వాళ్ళ దగ్గర మాట్లాడుతూ ఉంటారు. వాడు చెప్తాడు వ్యాసులు ఎలా అంటే, నేను లాస్ట్ రికార్డింగ్లో వ్యాస మునిలు వచ్చి ధృతరాష్ట్రునికి రేగేసిపోతారు అని చెప్పింది నేను. అవునా? కరెక్ట్ కదా. వాళ్ళకేమి ఒకే జాగాలో ఉండి ఈ సెయింట్స్, సాధు సన్యాసులది ఆశీర్వాదం చిక్తామని శకునికి భయం. వీళ్ళు వచ్చి ఏం చెప్తారు కదా, మీరు ఒకే జాగాలో ఉంటే శత్రువులకి ఈజీ అవుతుంది, మిమ్మల్ని ఎట్లయినా ఏమైనా చేసేయచ్చును. ప్లీజ్ డోంట్ స్టే ఇన్ సింగిల్ ప్లేస్. ఒకే జాగాలో ఎన్నెన్నేండ్లైనా ఉండద్దండ. వాళ్ళు ఎట్లా చెప్పాలో అట్లా చెప్పరి. అర్థమైనా? ತಾಪಸರು ಒಂದೇ ಕಡೆಯಲ್ಲಿ ಬಹಳ ಕಾಲ ನೆಲೆಸಬಾರದು. వీళ్ళిప్పుడు తాపసులు వీళ్ళు ఇంకేమీ చేసేట్లేవు. జೊತೆಗೆ బ్రహ్మచర్య వ్రతంలో ఉంటారు వాళ్ళు.
సో వేరే వాళ్ళకి వాళ్ళు మిమ్మల్ని సోలిచ్చల్లా మిమ్మల్ని సంపల్లా అనే వాళ్ళకి ప్లాన్లు శురువవుతుంది ఈజీగా. సో మీరు ఇక్కడ ఉండొద్దండా అని చెప్పేసి ఏమి ధర్మరాయునికి అర్జునునికి మాత్రము ప్రతిస్మృతి అనే ఒక ఈశ్వరుని మంత్రం ఉపదేశం చేస్తారు. దీన్ని ఇంకా మీకు వరుణ, కుబేర, యమ, రుద్ర, ఇంద్ర వీళ్ళ అస్త్రాలు చిక్తుంది మీకు. చూడు భీమునికి అక్కర్లే, యా వస్త్రము అక్కర్లే వానికి, వాడు ఎదురు పై కొట్టి చంపేట్లా వాడు. కావలసినదంతా అర్జునాకే. ధర్మరాజునికి ఉపదేశం చేయకుండా చిన్నోళ్ళకి చేసేట్లే. అప్పుడు నేను రూల్స్ కన్నా అదంతాను అంతకు వాళ్ళిద్దరికీ ఉపదేశం చేసి ఇట్లాదంతా మహాస్త్రాలు ఉంది. సో అర్జున హ్యాస్ టు లీవ్ యూ పీపుల్ టు గో టు ಇಂದ್ರಕೀಲ ಪರ್ವತ ತಪಸ್ చేసి ಈಶ್ವರನ ಒಲಿಸ್ಕೊಂಡು ಅವನಿಂದ ಪಾಶುಪತಾಸ್ತ್ರ ಪಡಿಬೇಕು. ಅದೊಂದು ನಿಮ್ಮ ಕೈಗೆ ಸಿಕ್ಕಿದ್ರೆ ಮಿಕ್ಕಿದ್ದು ಎಲ್ಲ ದೇವತೆಗಳು ಅವರಾಗ ಅವ್ರು ಬಂದು ನಿಮಗೆ ಕೊಡ್ತಾರೆ. ಅದೊಂದನ್ನು ಗೆದ್ಕೊಳ್ಳಿ ಅಂತ ವ್ಯಾಸರು ಹೇಳಿದ್ರು. ನಕುಲ ಸಹದೇವ ಅವ್ರಿಗೆ ಅವ್ರದ್ದೇ ಬೇರೆ ಸ್ಟೈಲು, ಅವ್ರಿಗೆ ಎಲ್ಲಾನು ಗೊತ್ತು. ಅವರು ಸ್ಪೆಷಲೈಸ್ ಮಾಡಿರೋದು ಕತ್ತಿ ಕಟಾರಿ ಆ ಥರ ಯುದ್ಧದಲ್ಲಿ. ಇದನ್ನೂ ಮಾಡ್ತಾರೆ, ಸ್ಪೆಷಲೈಸೇಷನ್ ಅಂತ ಬೇರೆ ಇರುತ್ತಲ್ವಾ. ಪಂಚಪಾಂಡವರಲ್ಲಿ ಸ್ಪೆಷಲೈಸ್ ಮಾಡಿದ್ದು ಗಾಂಡೀವಿ ತಗೊಂಡಿದ್ದು ಇನ್ನೊಬ್ಬನೇ ಅರ್ಜುನ. ಅದಕ್ಕೋಸ್ಕರ ಅವನ್ನ ಮಾತ್ರ ಕಳಿಸು ಅಂತ ಹೇಳ್ತಾನೆ ವ್ಯಾಸ. ಯುಧಿಷ್ಠಿರ ಕೆನ್ ನಾಟ್ ಗೋ, ಹಿ ಈಸ್ ನಾಟ್ ಅ ವಾರಿಯರ್ ಶಾರದಾ. He is not a great, he is warrior, but he is not like great. What a king should do, he'll do. Yes, that's all. వాళ్ళకి అది ఉపయోగించి ఏమి అది ఉపదేశం చేసి వాళ్ళని పొమ్మని చెప్పి నకుల సహదేవాలని మాత్రం పిలిచి మీరు అశ్విని దేవతల్ని, ఓకేనా, ఇక్కడే ఉండొచ్చు, వాళ్ళు దూరం పోయే పని లేదు. ಇಕ್ಕಡೆ ಉಂಡಿ మీ ಅನ್ನ ಸಹಾಯಂ తీసుకొని అంటే ಧರ್ಮಜನ ಸಹಾಯ ತಗೊಂಡು ಅಶ್ವಿನಿ ದೇವತೆಯರನ್ನ ಒಲಿಸ್ಕೊಳ್ಳಿ. మెడిసిన్ కదా. ఎందరు అకస్మాత్తుగా మనోళ్లే పడిపోతాం. సైనికులకంతా చేసే కయ్యలే, మనోళ్ళకే కావాల్సి పడితే అప్పుడేమో హనుమంతుడు ఉండే సంజీవని పరమాత్మ ఎత్తుకొని వచ్చేసా రామాయణంలా. వీళ్ళకి ఎట్లా? సో మెడికల్ ఏమేం కావాలో మీరు నేರ್ಚ್ಕೊಂಡ. ಎಲ್ಲಂటే ಅವರು ಅಶ್ವಿನಿ ದೇವತೆಗಳ ಅಂಶದಿಂದ ಹುಟ್ಟಿದವರಲ್ವಾ, ಹಾಗೆ ಅಂತ ಹೇಳಿದ್ರು. ಭೀಮನಿಗೇನು ಹೇಳಿದ್ರು? ಭೀಮನಿಗೇನು ಹೇಳಿಲ್ಲ, ನೀನು ನಿಮ್ಮ ಅಣ್ಣನ ಬೈಬೇಡ, ಮಾತಿಗೂ ಹಳೇದೆಲ್ಲ ಕದಕಬೇಡ, ಅವನ ಮನಸ್ಸು ನೋವು ಮಾಡಬೇಡ. ಅರ್ಥ ಆಯ್ತಾ? ಪೇಷನ್ಸ್. ಎಸ್, ನಿನಗೆ ಮುಂದೆ ನೀನೇ ನಿನಗೇನು ಬೇಕೋ ತಗೊಳ್ಳೋ ಸಾಮರ್ಥ್ಯ ಇದೆ. ಇವರೆಲ್ಲ ಪ್ರೇ ಮಾಡಬೇಕು, ಇವರೆಲ್ಲ ತಪಸ್ ಮಾಡಬೇಕು. ಯು ಡೋಂಟ್ ಹ್ಯಾವ್ ದಟ್ ಟೈಪ್ ಆಫ್ ನೀಡ್. ಯು ಹ್ಯಾವ್ ಕೆಪಾಸಿಟಿ. ವಾಟ್ ಎವರ್ ಯು ವಾಂಟ್, ಯು ವಿಲ್ ಗೆಟ್ ಇಟ್ ಇನ್ ಫ್ರಂಟ್ ಆಫ್ యూ వెన్ యూ ఆర్ మూవింగ్. అంతే చెప్తారు వేదవ్యాసులు భీమునికి. ఇది తాయ చెప్పేసి వాళ్ళు వెళ్ళేసి ద్రౌపదికి ఏమి చెప్పలేదు. ధర్మరాయుడు ఏం చెప్తాడో, మనకుండే 12 years పీరియడ్, ఇంతలోగా ಅರ್ಜುನ ಎಕ್ಕಡೋ ಪೈ ತಪಸ್ చేసి ಎಲ್ಲ ತಗೊಂಡು ಅಸ್ತ್ರಗಳು ವಾಪಸ್ ಬಂದು ಇವ್ರನ್ನ ಕೂಡಬೇಕು ಅಜ್ಞಾತವಾಸಕ್ಕೆ ಮುಂಚೆ. ಇದಾಗೋ ಕೆಲಸನಾ? ಎಷ್ಟು ವರ್ಷ ತಪಸ್ ಮಾಡ್ಕೋಬೇಕೋ ಯಾರಿಗೆ ಗೊತ್ತು. ಈಶ್ವರನ ಒಲಿಸ್ಕೊಳ್ಳೋದು ಅಷ್ಟು ಈಸಿ ಅಲ್ಲ. ಬೋಲಾಶಂಕರ ಇರ್ಬೋದು ಅವನು, ಹಂಗೆ ಯೋಚನೆ ಬರುತ್ತೆ ಅವನಿಗೆ. ಆವಾಗ ಅವನ ಮನಸ್ಸಿನಲ್ಲಿ ಕೃಷ್ಣ ಕಾಣಿಸ್ತಾನಂತೆ. ಯೋಚನೆ ಮಾಡಬೇಡ, ದೇವತೆಗಳೆಲ್ಲರಿಗೂ ಈ ಮುಂದೆ ಈ ವಾರ್ ನೀವೇ ವಿನ್ ಮಾಡ್ಬೇಕಂತ ಇದೆ, ಪ್ರತಿಯೊಬ್ಬರು ನಿನಗೆ ಸಹಾಯ ಮಾಡ್ತಾರೆ, ನೀನು ಹಿಂದೇಟ್ ಹಾಕ್ಬೇಡ, ಕಳಿಸ್ಕೊಡು ಅಂತ ಹೇಳ್ದ ಕೃಷ್ಣ ಮನಸ್ಸಿನಲ್ಲಿ. ಆಯಿತು, ಖುಷಿಯಾಗಿ ಒಪ್ಕೊಂಡ ಧರ್ಮರಾಜ. ಹೋಗ್ಬಾ ಅಂತ ಹೇಳ್ದ. ಭೀಮ ಅಂತ ದಬ್ಕೊಂಡ ಅರ್ಜುನನ್ನ, ಹೋಗ್ಬಾ ಅಂತ ಹೇಳ್ದ. ನಕಲ ಸಹದೇವರು ಆಶೀರ್ವಾದ ಮಾಡ್ಕೊಂಡು ನಾವು ತಪಸ್ಸು ಕೂತ್ಕೋತೀವಿ, ನಮ್ಗೆ ಆಶೀರ್ವಾದ ಮಾಡು ಅಂದರು. ಕೊನೆಗೆ ಅರ್ಜುನ ಏನು ಮಾಡ್ತಾನೆ, ದ್ರೌಪದಿ ಹತ್ರ ಹೋಗ್ತಾನೆ. ಆವಾಗ ಅವಳು ಏನು ಹೇಳ್ತಾಳೆ, ಒಂದು ಗೆಸ್.
ಯು ಆರ್ ರೈಟ್. ರಿಯಲಿ ಬರೀ ದೇಹದ ಸುಖದ ಕಡೆ ನಿನ್ನ ಗಮನ ಹರಿಸ್ಬೇಡ. ಅದೊಂದು ಪ್ರಾಮಿಸ್ ಮಾಡಿ, ನನಗೆ ಬೇಡ, ನಿಮ್ಮ ಅಣ್ಣನಿಗೆ ಪ್ರಾಮಿಸ್ ಮಾಡು. ಧರ್ಮಜನಿಗೆ ನಮಗಾಗಿದ್ದ ಅವಮಾನ ಜ್ಞಾಪಕ ಇರಲಿ. ಜೊತೆಗೆ ಅವರು ಇವಾಗ ಎಷ್ಟು ಶಕ್ತಿ ಕೂಡಿಸ್ಕೊತಾ ಇದ್ದಾರಲ್ವಾ, ನಮಗೆ ಜನಸಹಾಯ ಇಲ್ಲ, ಅಟ್ಲೀಸ್ಟ್ ನಾವು ಒಬ್ಬೊಬ್ಬರೇ ಒಂದೊಂದು ಆಯುಧ ಆಗಿ ರೆಡಿ ಆಗಬೇಕಲ್ವಾ ವಾರ್ಗೆ, ಅದು ಜ್ಞಾಪಕ ಇಟ್ಕೊಂಡು ಹೋಗು ಅರ್ಜುನ ಅಂತ ಹೇಳ್ತಾಳಂತವಳು. ಆವಾಗ ಧರ್ಮರಾಯ ಏನು ಮಾಡ್ತಾನೆ, ಅರ್ಜುನನ ಪಕ್ಕಕ್ಕೆ ಕರ್ಕೊಂಡು ಹೋಗ್ತಾನಂತೆ. ಪಕ್ಕಕ್ಕೆ ಕರ್ಕೊಂಡೋಗಿ ಏನು ಹೇಳ್ದ ಅಂದರೆ, ಧನುರ್ವೇದದಲ್ಲಿ 4 ಪಾರ್ಟ್ಸ್ ಇದೆ. ಅದಾನ, ಸಂಧಾನ, ವಿಸರ್ಗ, ಸಂಹಾರ. ಅರ್ಥ ಆಯ್ತಾ? ಅದಾನ ಅಂದರೆ ಬತ್ತಳಿಕೆ, ಇದು ಏನು, ఎస్ దాన్ని ఇంకా తీసుకొని ఇడ్చి మన చేతిలో ఉండే కెపాసిటీ అది. మనం ఎంత జోరుగా ఇడిచి గురిపెట్టి ఇడిస్తే అది, దాన్ని అదాన అంటారు. దానికి ఏమి ఫాస్ట్నెస్ కావాలా, టైం కావాలా, గురి చూసే టైం కావాలి దాన్ని. అది 2 ముఖ్యమవుతుంది. అర్థమైనా? సంధాన అంటే ధనుస్సుకి, మన ధనుస్సుకి వాళ్ళ ధనుస్సుకి, అయ్యో ఇడిచేటప్పుడు స్పీడ్ ఉంటుంది కదా బాణానికి, వాళ్ళ స్పీడ్ కింద మన స్పీడ్తో జాస్తి ఉండి పై వాళ్ళని పియర్స్ చేయాలి. అది అర్థమైనా? ವಿಸರ್ಗ అంటే ಬಾಣ ಪ್ರಯೋಗದ వైఖరి, ಯಾವ స్టైల్. కొన్ని దేవతాస్త్రాలు ఉంది, కొన్ని మంత్రాస్త్రాలు ఉంది. ఈ పాశುಪತ అంతాను దే కెనాట్ సర్చ్ ఫర్ ఇట్ శారదా. పాశుపతాస్త్ర అనే అట్లా పెద్ద పెద్ద అస్త్రాలు మనసులో తెలుసుకుంటే ఆటోమేటికలీ దట్ బాణ విల్ కమ్ అండ్ స్టాండ్ ఇన్ ద బిల్లు. యూ హ్యావ్ టు గురి చూసి ಹಿಡಿಯಲ್ಲ అంతే. అదొక స్టైల్లో. సంహార అంటే నీ బాణము పై ఎదురు ఎనిమిని సొంపేసి ఇట్ హ్యాస్ టు కమ్ బ్యాక్ టు యూ. అట్లా మంచి మంచి అస్త్రాలు ఒకసారి యూజ్ చేసేది కాదు కదా. ಇನ್ನೆಟ್ಲಾನು ಪಳಗಲ್ಲ ವಾಡು. ಮಾಮೂಲಿ ಬಿಲ್ಲು ಬಾಣ ಎಲ್ಲ ದ್ರೋಣ್ರ ಹತ್ರ ಕಲ್ತ್ಕೊಂಡಿದ್ದಾನೆ, ಅವನಿಗೆ ಬರುತ್ತೆ. ಅದಕ್ಕೆಲ್ಲ ಇವಾಗ ಹೋಗೋದು ಸ್ಪೆಷಲ್ಲು. ಅರ್ಥ ಆಯ್ತಾ? ಇದ್ರ ಜೊತೆಗೆ ನಮಗೆ ಆಪೋಸಿಟ್ ಆಗಿ ಎಂತೆಂಥ ದೊಡ್ಡವರಿದ್ದಾರೆ ಕೌರವ್ರ ಕಡೆ. ದ್ರೋಣ ಅವನು ಗುರು, ಭೀಷ್ಮಾಚಾರ್ಯ ಎಂಥ ವಾರಿಯರ್ ಅವನು. ಅಂಥವ್ರನ್ನ ಇಟ್ಕೊಂಡು ಕರ್ಣ, ಅಂಥವ್ರನ್ನ ನಾವು ಎದುರು ಬಿದ್ದಾಗ ಅವರು కౌరవురు ఉప్పు తిందిరోదిక్కాದರೂ ಆಗಲಿ చైనే చేయాల వాళ్ళు వారు. అది ఫియర్స్గా చేయాలంటే హీ విల్ ఫోర్స్ దెమ్ టు డూ ఇట్, అదర్వైజ్ హీ విల్ టెల్ యు ఆర్ సపోర్టింగ్ దెమ్. కరెక్ట్. జೊತೆ ವ್ಯಂಗ, యు ఆర్ సపోర్టింగ్ దెమ్, దట్స్ వై యు ఆర్ నాట్ ఫైటింగ్ ప్రాపర్లీ. దానికి ఆ మాట తినేకుండా ఉండాలంటే అట్లీస్ట్ చేయాల కదా వాళ్ళు. సో యూ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ వాట్ ఎవర్ యూ వాంట్ టు టేక్ ఇట్ అని. అర్థమైనా? అందుకోసము ఇంద్రకీల పర్వతానికి పొమ్మని చెప్పిండారు వ్యాసులు. అది ఎలా అంటే ఈశ్వరునికి బహಳ ఇష్టವಾದ పర్వత అంతే. ಅದು ಸೌತ್ ಕಡೆ, ಇದು ಮಿಡ್ಲ್ ಇಂಡಿಯಾ. ಇಂದ್ರಕೀಲ ಪರ್ವತಕ್ಕೆ ಹೋಗು ಅಂತ ಹೇಳಿದ್ರು. ಆಯಿತು, ಅರ್ಜುನ ಒಂದು ಮುಹೂರ್ತ ನೋಡಿಕೊಂಡು ಕತ್ತಿ, ಬತ್ತಳಿಕೆ, ಬಿಲ್ಲು, ಖಡ್ಗ ಇದೆಲ್ಲ ವೆಪನ್ಸು ಇಟ್ಕೊಂಡ ಅಲ್ವಾ. ಜೊತೆಗೆ ವಿಭೂದಿ ಹಚ್ಕೊಂಡ, ನಾರುಮುಡಿ ಅಂದರೆ ತಪಸ್ಸು ಕೂತ್ಕೊಳ್ಳುವಾಗ ಬೇರೆ ಥರ ಬಟ್ಟೆನೆ, ವನವಾಸದಲ್ಲಿರುವಾಗ ಬೇರೆ ಬಟ್ಟೆ. ಸೊ ಇಷ್ಟೆಲ್ಲ ರೆಡಿ ಆದರೆ ಅವನನ್ನು ನೋಡಿದ್ರೆ ಅತಿ ವಿಚಿತ್ರವಾಗಿ ಕಾಣಿಸ್ತಾ ಇದ್ದಾನೆ. ಯಾಕೆಂದರೆ ಕಳ್ಸನ್ಯಾಸಿ ಅಂತಾನೆ ಅನ್ಸುತ್ತೆ ಅವನು ನೋಡಿದ್ರೆ. ತಾಪಸಿಗಳ ವೇಷ, ಎಸ್ ಅಲ್ವಾ. ತಾಪಸಿ ವೇಷದಲ್ಲಿದ್ರೂ ಅವನು ಒಬ್ಬ ಬಿಲ್ಗಾರ ಅನ್ನೋದು ಗೊತ್ತಾಗ್ತಾ ಇದೆ, ಕ್ಷತ್ರಿಯ ಅನ್ನೋ ಒಂದು ಸ್ಟೈಲ್ ಗೊತ್ತಾಗೋಗ್ತಾ ಇದೆ. ಅಂಥ ವಿಚಿತ್ರ ವೇಷದಲ್ಲಿ ಅವನು 2 days 3 nights ಆ ಥರ ಪ್ರಯಾಣ ಮಾಡಿ ಇಂದ್ರಕೀಲ ಪರ್ವತಕ್ಕೆ ಸೇರ್ಕೊಂತಾನೆ. ఏమీ డిస్కస్ చేయలేదు. వీళ్ళు ఇక్కడే ఉంటారు, నేమ్ గ్యారంటీ. అదే ఎక్కడికి పోవచ్చు అన్నది ఇట్ విల్ కమ్.
ఓకేనా ఇన్ ద స్టోరీ God at least అక్కడ ఉన్నాడు అని గుర్తు వీళ్ళకి. మనకు So they can send ఎస్ someone. ఎస్ అట్లుంటాయి. బట్ ద స్టోరీ హౌ ఇట్ టుక్ అంటే హీ విల్ డైరెక్ట్లీ గో అండ్ మీట్ దెమ్ Okay. ఆఫ్టర్ హిస్ టాస్క్ ఫినిషెస్. ఓకేనా. అక్కడ ఇంద్రకీల పర్వతంలో ఏమి వైల్డ్ అనిమల్స్ లేచారు. అంత ప్రశాంతంగా ఉండే జాగా ಉತ್ತಿ ಸಾಧು ಸಂತಲು వాళ్ళ ಸಂಸಾರಾಲು ఉంది. ಪರ್ಣಶಾಲೆಗಳು ಕಟ್ಕೊಂಡು ಸಂಸಾರಂದಿಗರು ಇದ್ದಾರಲ್ಲಿ. ಅವ್ರನ್ನೆಲ್ಲ ಬಳಸ್ಕೊಂಡು ಅವರು ವಿಚಿತ್ರವಾಗಿ ನೋಡ್ತಾರೆ, ಇವನ್ನ ಏನು ಹಿಂಗೆ ಬಂದಿದ್ದಾನೆ ಅಂತ. ಬಳಸ್ಕೊಂಡು ಮುಂದಕ್ಕೆ ಹೋಗಿ ಅಷ್ಟಾಗಿ ಯಾರು ಬರದೇ ಇರೋಂಥ ಜಾಗದಲ್ಲಿ ಕೂತ್ಕೊಂಡು ತಪಸ್ಸು ಮಾಡಬೇಕು ಅಂತ ಅನ್ಕೊಂತ ನಾನು. ನೆಕ್ಸ್ಟ್ ಡೇ ಮಾರ್ನಿಂಗು ಸ್ನಾನ, ಸಂಧ್ಯಾ ವಂದನೆ, ಅರ್ಘ್ಯ, ಸೂರ್ಯ ಅರ್ಘ್ಯ ಎಲ್ಲ ಬಿಟ್ಟು ಇನ್ನೇನು ಅವ್ನು ರೆಡಿ ಆಗಬೇಕು. ಆವಾಗ ಇಂದ್ರ ಬಂದು ಮೀಟ್ ಮಾಡ್ತಾನಂತೆ ಮಗನ್ನ. ಮೀಟ್ ಮಾಡಿಬಿಟ್ಟು ಅವನು ಹೇಳ್ತಾನಂತೆ, ಆದಷ್ಟು ಬೇಗ ನಿನ್ನ ಕೆಲಸ ಆಗುತ್ತೆ. ನಿನ್ನ ಕೆಲಸ ಆಗಿದ ತಕ್ಷಣ ನಮ್ಮ ಅಷ್ಟ ದಿಕ್ಪಾಲಕರೆಲ್ಲರೂ ನಿನಗೆ ಗಿಫ್ಟ್ಗಳು ಕೊಡ್ತಾರೆ. ಇದೆಲ್ಲ ತಗೊಂಡು ನೀನು ಇಂದ್ರಲೋಕಕ್ಕೆ ಬರಬೇಕು. ಏನಕ್ಕೆ ಇಂದ್ರಲೋಕಕ್ಕೆ ಬರಬೇಕು ಇವನು? ಇವರೇ ಎಲ್ಲ ఇల్లే కొట్టిಬಿಟ್ಟಿದಾరಲ್ವಾ. లింక్ శారదా ఎట్లెట్ల లింక్ పోతుంది అనే దానికి వాడు మనసులో అనుకుంటాడు, కానీ అవతల అడగలేదు, చెప్పలేదు ಯಾళ్ళు రావాల నేను అని. ಇಂದ್ರ ಅಟ್లా వాళ్ళు వచ్చి ಇಂದ್ರಲೋಕಕ್ಕೆ ಹೋಗ್ಬೇಕಂದ್ರೆ ಎಷ್ಟೆಷ್ಟು ತಪಸ್ಸುಗಳು ಮಾಡಬೇಕು, ಎಷ್ಟೆಷ್ಟು ತ್ಯಾಗ ಮಾಡಬೇಕು ಅಂತ ಸ್ಥಿತಿಲಿ ಇದ್ದು ಹೋದರೆ ಇಂದ್ರಲೋಕ ದರ್ಶನ ಪ್ರಾಪ್ತಿ. ಇನ್ನು ಇವನು ಬಂದು ಕರಿತಾ ಇದ್ದಾನೆ, ಜೊತೆಗೆ ಅಪ್ಪ ಅವನ ಅಂಶದಲ್ಲಿ ಹುಟ್ಟಿದವನಲ್ವ ಅರ್ಜುನ. ಆಯಿತು, ಒಪ್ಕೊಂಡ. ಇವನು ಇನ್ನು ಒಂದು 6-7 ತಿಂಗಳು ಅಲ್ಲಿ ಅವನು ತಪಸ್ಸು ಮಾಡ್ತಾನೆ ಮರಿ. 6-7 ತಿಂಗಳಲ್ಲಿ ಫಸ್ಟ್ ಮಂತು 3 ದಿನಕ್ಕೊಂದ್ಸರಿ ಉದುರಿರೋ ಹಣ್ಣು ಎಲೆ, ಹಣ್ಣು ಉದುರಿದ್ರೆ ತಿನ್ನಬೇಕು, ಇಲ್ಲಾಂದರೆ ಇಲ್ಲ, ಕಿತ್ಕೊಂಡು ತಿನ್ನಂಗಿಲ್ಲ. ಎಲೆಗಳು ಏನಾದರೂ ಇದ್ದರೆ ಅದನ್ನು ತಿನ್ಬೋದು. ಹಾಗೆ 1 ತಿಂಗಳು ಪೂರ್ತಿ 3 ದಿನಕ್ಕೊಂದ್ಸರಿ ತಿಂದು ತಪಸ್ಸು ಮಾಡ್ತಾನೆ. 2ನೇ ತಿಂಗಳಲ್ಲಿ ವೀಕ್ಲಿ ಒನ್ಸ್ అట్లు చేస్తాడు. 3ನೇ తింಗಳಲ್ಲಿ మంత్లీ ట్వైస్ ఫుడ్ అట్లు చేస్తే 4th మంత్లోగా ఒకే ఒకసారి, 5th మంత్లో పూర్తి ఉపవాసం. అక్కడికి ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యలే. 6th మంత్ వాడు ఏం చేస్తాడంటే ಹೆಬ್ಬೆಟ್ಟು, ಕಾಲಿನ ಒಂದು ಹೆಬ್ಬೆಟ್ಟು ಮೇಲೆ ನಿಂತ್ಕೊಂಡು, ಎಸ್, ಒಂದು ಕಾಲು ಮಡ್ಚ್ಕೊಂಡು ಹಿಂಗೆ, ಹಿಂಗೆ ಹೆಬ್ಬೆಟ್ಟು ಮೇಲೆ ನಿಂತಿದ್ದಾನೆ, ಇಲ್ಲೊಂದು ಕಾಲಿಗೆ ಮಡ್ಚ್ಕೊಂಡಿದ್ದಾನೆ, 2 ಕೈ ಮೇಲಕ್ಕಿಟ್ಕೊಂಡು ತಪಸ್ಸು ಮಾಡ್ತಾನೆ. ఎస్, అది పంచాగ్ని తపస్సు అంటారు. అర్థమేనా? అప్పుడు వాడి దేహం ఇంకా హీట్ వేవ్స్ అంతా ಶುರುವಾಯ್తుంది. చుట్టుకొని ఆ కుండే జాగా అంతా తిరిగేకి ಶುರುವಾಯ್తుంది. తల్లింకా లైట్గా ఫ్లేమ్స్ వచ్చేకి ಶುರುవాಯ್తుంది. వాడికి ఏమీ అయ్యలేదు. అది వాడు తపస్సు చేస్తూ ఉండే పవర్ వాడి ఫుల్ బాడీ నిండుకొని ఇట్ ఈస్ గోయింగ్ అవుట్. ದಟ್ ಈಸ್ ಗೋಯಿಂಗ್ ಟು ಬಿ ಎ ಪ್ರಾಬ್ಲಮ್ ಫಾರ್ ಇತರ ಅಲ್ಲಿದ್ರಲ್ಲ ಋಷಿಮುನಿಗಳು, ಅವ್ರ ಮೈಯೆಲ್ಲ ಉರಿಯೋಕ್ಕೆ ಶುರುವಾಗ. ಅವ್ರ ಸಂಸಾರಂದಿಗರ ಮರಿ, ಅವ್ರದ್ದೊಂದು ಕಾರ್ಯ ಅಂತ ತಪಸ್ಸು, ಹವನ, ಹೋಮ, ಯಜ್ಞ ಅಂತ ಮಾಡ್ತಾ ಇರ್ತಾರೆ. ಅವ್ರಿಗೆ ಡಿಸ್ಟರ್ಬೆನ್ಸು ಶುರುವಾಯಿತು. ಯಾರು ಹಿಂಗೆ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ, ಅವ್ರಿಗೆ ಡೌಟ್ ಬರುತ್ತೆ. ಆವಾಗ ಯಾವನೋ ಓದ್ನಲ್ಲ ಅವನೇ ಇರಬೇಕು ಅಂತ. ಆ ಗುಂಪಿನಲ್ಲಿ ಒಬ್ಬರು ಹಿರಿಯರು ಇರ್ತಾರೆ. ಅವ್ರೇನು ಅವ್ರಿಗೆ ಶಕ್ತಿ ಇರುತ್ತೆ. ಅವ್ರು ನೋಡ್ತಾರೆ ಕಣ್ಣು ಮುಚ್ಕೊಂಡು, ಏನಕ್ಕೋಸ್ಕರ ಅವ್ನು ತಪಸ್ಸು ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ ಅಂತ. ಓ, ಈಶ್ವರನಿಗೋಸ್ಕರ ಇವನು ಅರ್ಜುನ ಅಂತೆಲ್ಲ ಅವ್ರು ತಿಳ್ಕೊಂಡ್ರು. ಅವ್ರೇನು ಮಾಡಿದ್ರು, ಡೈರೆಕ್ಟಾಗಿ ಶಿವನ್ನೇ ಪ್ರೇ ಮಾಡಿದ್ರು. ಎಸ್, ನಮ್ಮನ್ನು ಇರುಗೊಡಿಸ್ತಾ ಇಲ್ಲ ಇವನು ತಾಪಸಿ, ಅವನಿಗೆ ಏನು ಬೇಕೋ ಅದು ಕೊಟ್ಬಿಟ್ಟು ನೀನು ಹೋಗಪ್ಪ, ನಮ್ಗೆ ಇರೋಕ್ಕಾಗ್ತಾ ಇಲ್ಲ ಅಂತ. ಅಷ್ಟೊತ್ತಿಗೆ ಶಿವನಿಗೂ ತೃಪ್ತಿ ಆಯಿತು. ಇವನ ತಪಸ್ಸು ಇದೆಲ್ಲ ನೋಡಿ, ఓకే, ఐ హ్యావ్ టు గివ్ హిమ్ పాశుపతాస్త్ర అనేసి వస్తాడు. అయితే వీనికి ఎంత శక్తి ఉంది అని ఊరికే ఒక టెస్ట్ పెడతాము అని అనుకుంటాడు. ఆ పర్వతం, ఇంద్రకీల పర్వతంలో ಮೂಕಾಸುರ ಅಂತ ಒಬ್ಬ ರಾಕ್ಷಸ ಇರ್ತಾನೆ. ಅವನು ಏನು ವರ ಪಡೆದಿರ್ತಾನೆ ಬ್ರಹ್ಮನ ಹತ್ರ ಅಂತಂದರೆ, ಒಂದೇ ಟೈಮಲ್ಲಿ 2 ಬೇಟೆಗಾರರು ಬಾಣಗಳು ಬಿಟ್ಟಾಗಲೇ ಸಾವು ಬರಬೇಕು ನನಗೆ.
ಅದು ಅವ್ರಿಗೂ ಇವ್ರಿಗೂ ಗೊತ್ತಾಗಂಗಿಲ್ಲ. ಅವನು ಎಲ್ಲಿನವನೋ ಬಿಡ್ಬೋದು, ಇವನೆಲ್ಲೋನೋ ಬಿಡ್ಬೋದು. ಎರಡೂ ಒಂದೇ ಸರಿ ಬಾಣಗಳು ನನ್ನ ದೇಹನ ಚುಚ್ಚಿದಾಗ ಮಾತ್ರ ನನಗೆ ಸಾವು ಅಂತ ಕೇಳಿರ್ತಾನೆ. ಅವನು ಮೂಡಿ ಫೆಲೋ. ಅವನಿಗೆ ಮೂಡ್ ಬಂದಾಗ ಋಷಿ ಆಶ್ರಮಗಳಿಗೆ ಬರೋದು, ಹಿಂಸೆ ಕೊಡೋದು ಇದು ಮಾಡ್ತಾ ಇರ್ತಾನೆ. ಇಲ್ಲ ಅಂದರೆ ಆರಾಮಾಗಿರ್ತಾನೆ ಅವನು. ಅವನು ಅಲ್ಲಿದ್ದ ಮೂಕಾಸುರ ಆ ಇಂದ್ರಕೀಲ ಪರ್ವತದಲ್ಲಿ. ಆಯ್ತಾ? ಈ ಈಶ್ವರ ಏನು ಮಾಡ್ದ? ಎಸ್, ಓಕೆನಾ? ಬೇಡ್ರ ಥರ ವೇಷ ಹಾಕ್ಕೊಂಡ. ಅವನು ರುದ್ರಾಕ್ಷಿ ತಲೆಗಳೆಲ್ಲ ಇದ್ದಿದ್ದು, ಕಪಾಲಗಳಿದ್ದಿದ್ದ ಮಾಲೆ ಎಲ್ಲ ತೆಗೆದ, ಹಾವುಗಳನ್ನೆಲ್ಲ ಬಿಟ್ಟ ಅಲ್ಲೇ. ಸೊ ಗ್ರೀನ್ ಕಲರ್ ಅಂಗಿ ತೊಟ್ಕೊಂಡಂತೆ ಮೇಲಿಂದ ಕೆಳಗಡೆಗೆ ಅವನದೇ ಚರ್ಮದ್ದು. ಆಯಿತಾ? ತಲೆಯಲ್ಲಿರೋ ಗಂಗೆನೇನು ಮಾಡೋದು, ಚಂದ್ರನೇನು ಮಾಡೋದು? ಆವಾಗ ಪಾರ್ವತಿ ಹೇಳಿದ್ಲಂತೆ, ನನ್ನನ್ನು ಕರ್ಕೊಂಡು ಹೋಗಂಗಿದ್ರೆ ನಿನಗೆ ಪ್ಲ್ಯಾನ್ ಹೇಳ್ಕೊಡ್ತೀನಿ. ಆಯಿತು, ಕರ್ಕೊಂಡು ಹೋಗ್ತೀನಿ ಎಂದಂತೆ ಅವನ. ಆವಾಗ ಅಲ್ಲೇ ಕೈಲಾಸದಲ್ಲಿ ಇದ್ದ ಹಕ್ಕಿ ಪುಕ್ಕಗಳು, ಕಲರ್ ಪುಕ್ಕ, ಸ್ವಲ್ಪ ಎಲೆಗಳು ಎಲ್ಲ ತೆಗೆದು ಕಿರೀಟ ಮಾಡಿ ಅವಳಿಗೆ ಕಟ್ಟಿದ್ಲಂತೆ ಪಾರ್ವತಿ ಶಿವನಿಗೆ. ಸರಿ, ಅವರಿಬ್ಬರು ಹೊರಟಿದ್ದಕ್ಕೆ ಮಕ್ಕಳು ಹೊರಟರು. ಗಣಪತಿ, ಸುಬ್ರಹ್ಮಣ್ಯ, ಶಿವಗಣ, ನಂದಿ, ವೀರಭದ್ರ ಎಲ್ಲ ಬೇಟೆಗಾರರ ಥರ ಮಾಡಿಕೊಂಡು ಒಂದೊಂದು ಏನದು ಸೌಂಡ್ ಮಾಡೋದಕ್ಕೆ, ಅದೇ ಟು ಮೇಕ್ ದ ಆನಿಮಲ್ಸ್ ರನ್ ಇನ್ ಅ ಪರ್ಟಿಕ್ಯುಲರ್. ಎಸ್ ಅದನ್ನೇ ತೀಸ್కొని ಡಮ್ಮ 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 ಅಂದ್ಕೊಟ್కొని ಭೂಮಿಗೆ ದಿಗ್ರಿ. ಆ ಕಾಡಂಥ ಗಲ್ಲಾಟ ಶುರುವಾಯ್ಪಾಯ. ಋಷಿ ಮನೇಲಿ ಗೊತ್ತು, ಮೂಕಾಸುರನಿಗೆ ಗೊತ್ತಲೆ, ಅರ್ಜುನನಿಗೆ ಗೊತ್ತಲೆ. ಅರ್ಜುನನ ತಪಸ್ಸು ಭಂಗ ಆಗೋಯ್ತು. ಅವನು ಕೋಪ ಬಂದ್ಬಿಡ್ತು. ಯಾರು ಇಷ್ಟು ವರ್ಷ ಇಷ್ಟು ದಿನಗಳಿಂದ ಇಲ್ದಿರೋ ಗಲಾಟೆ ಇವಾಗ ಏನಂತ ಕಣ್ಬಿಟ್ಟು ನೋಡ್ತಾನಂತೆ ಎದುರುಗಡೆಯಿಂದ. ಆ ಮೂಕಾಸುರನ ಒಂದು ವರ ಏನು ಅಂದರೆ, ಹಿ ಕ್ಯಾನ್ ಟೇಕ್ ಅನಿಮಲ್ ಫಾರ್ಮ್. ಒಂದು ದೊಡ್ಡ ಕಪ್ಪಗಿರೋ ಹಂದಿ, ಕಾಡು ಹಂದಿ, ಇಟ್ ಈಸ್ ಫಿಯರ್ಸ್ ಕದಾ. ಕಾಡು ಹಂದಿ ರೂಪದಲ್ಲಿ ಇರ್ತಾನ ಅವನು ಯಾವಾಗಲೂ. ಅವನ್ನ ನಟ್ಟಿಸ್ಕೊಂಡು ಅರ್ಜುನ ತಪಸ್ ಮಾಡ್ತಾ ಇರೋ ಕಡೆ ಓಡಿಸ್ಕೊಂಬಂದ್ರು ಶಿವಗಣ ಎಲ್ಲ. ಇವನಿಗೆ ಕೋಪ ಬಂತು, ಎಲ್ಲಿತ್ತಿ ಹಂಡಿ ಇಷ್ಟು ದಿನ, ನನ್ನ ತಪಸ್ ಕೆಡಿಸ್ತಲ್ಲ, ಜೊತೆಗೆ ಯಾರೋ ಬರ್ತಾ ಇದ್ದಾರೆ ಬೇಟೆಗಾರರು ಅಂತ. ಅವನು ಕೋಪ ಮಾಡ್ಕೊಂಡು ಗಾಂಡೀವ ಎತ್ಕೊಂಡು ಒಂದು ಬಾಣ ಬಿಟ್ಟ. ಆ ಕಡೆಯಿಂದ ಈಶ್ವರನು ಅದೇ ಟೈಮ್ಗೆ ತನ್ನ ಪಿನಾಕದಿಂದ, ಅವನ ಪಿನಾಕಪಾಣಿ ಅವನು ಬಿಟ್ಟ. ಎರಡೂ ಬಾಣ ಒಂದೇ ಸರಿ ಸಿಕ್ಕೊಂಡು ಮೂಕಾಸುರ ಸತ್ತ ಅಲ್ಲಿ. ಅರ್ಥ ಆಯ್ತಾ? ಜಗಳ ಶುರುವಾಯ್ತು ಅರ್ಜುನನಿಗೆ ಈಶ್ವರನಿಗೆ. ನಾನು ಕೊಂದಿದ್ದು ಅದು ನನ್ನ ಬೇಟೆ ಅಂದ ಅರ್ಜುನ. ಶಿವ ಏನು ಹೇಳ್ದ, ಎಷ್ಟು ಕೆಳಗಡೆಯಿಂದ ಓಡಿಸ್ಕೊಂಬಂದಿದ್ದೀವಿ ಅದನ್ನ, ಇವಾಗ ನಿನ್ನ ಬೇಟೆ ಅಂತೀಯಲ್ಲ, ನಾನು ನನ್ನ ಬೇಟೆ ಅಂದ. ಯಾವ ಟೈಮಿಗೆ ಚುಚ್ಕೊಂಡಿದೆ ಅಂದರೆ ಅದು ಇಬ್ರಿಗೂ ಕಾಣಿಸೋ ಹಾಗೆ ಎರಡೂ ಕಡೆಯಿಂದ ಬಂದು ಚುಚ್ಕೊಂಡಿದೆ ಅದು ಬಾಣಗಳು. ಹೆಂಗೆ ಮಾಡಬೇಕು? ಇವನಿಗೆ ಈಶ್ವರನಿಗೆ ಅವನ ಬಳಗ ಎಲ್ಲ ಇದ್ದಾರೆ ಸಪೋರ್ಟ್ ಮಾಡೋಕ್ಕೆ, ಅರ್ಜುನನಿಗೆ ಯಾರಿದ್ದಾರೆ? ಅದಕ್ಕೆ ಅವನಿಗೆ ಕೋಪ ಬಂತು. ಕೋಪ ಬಂದು, ನೋಡು ಅದು ನನ್ನ ಬೇಟೆ, ನಾನೇ ಫಸ್ಟ್ ನೋಡಿದ್ದು, ನೀನನ್ನು ನಾನು ನೋಡಲಿಲ್ಲ, ನನ್ನ ಜೊತೆ ಫೈಟ್ ಮಾಡಿ ನನ್ನನ್ನು ಗೆದ್ದರೆ ನಿನ್ನ ಹಂದಿ ಎತ್ಕೊಂಡು ಹೋಗ್ಬೋದು. ಅವನಿಗೆ ಅಲ್ಲೇ ಅಹಂಕಾರ ಇತ್ತು, ನಾನು ಮಧ್ಯಮ ಪಾಂಡವ, ನನಗಿರೋ ಬಿಲ್ವಿದ್ಯೆ ಇದು ಇನ್ಯಾರಿಗೂ ಇಲ್ಲ ಅನ್ನೋ ಒಂದು ಅಹಂಕಾರ ಅರ್ಜುನಲ್ಲಿ. ಅದು ಹೋಗೋದೇ ಇಲ್ಲ ಮರಿ, ಯಾವಾಗೂ ಇತ್ತು, ಅದು ತೋರಿಸ್ಕೊತಾ ಇರಲಿಲ್ಲ ಅಷ್ಟೇ ಅವನು. ಅದಕ್ಕೆ ಅಹಂಕಾರದಿಂದ ಹೇಳ್ತಾನೆ, ನನ್ನನ್ನು ಸೋಲ್ಸು ಎತ್ಕೊಂಡು ಹೋಗು ಅಂತ. ಓ ಎಸ್, ಸೋಲಿಸ್ತೀನಿ ಅಂದ. ಆವಾಗ ಅರ್ಜುನನು ಒಂದು ಡೌಟು, ಬೇಟೆಗಾರರು ಬಂದರೆ ಬರೀ ಗಂಡಸರು ಬರ್ತಾರೆ, ಲೇಡೀಸು ಬಂದಿದ್ದಾರೆ ಯಾಕೆ ಅಂದ್ಕೊಂಡ್ರು. ಆ ಕೋಪದಲ್ಲಿ ಆ ಚಿಂತೆ ಬರಲಿಲ್ಲ ಅವನಿಗೆ. ಆಯಿತಾ? ಸರಿ, ಇಬ್ಬರು ಫೈಟಿಂಗ್ ಶುರು ಮಾಡಿದ್ರು. ಓಕೆನಾ? ಅವನು ಶಿವನ್ನ ನೋಡಿ ಅವನಿಗೆ ಒಂಥರ ಅನ್ನಿಸ್ತಾ ಇರುತ್ತಂತೆ ಮನಸ್ಸಿನಲ್ಲಿ ಮರಿ, ಎಷ್ಟು ಚೆನ್ನಾಗಿದೆ. ಯಾಕಂದರೆ ಕಾಡು ಜನ ಎಲ್ಲ ಅಷ್ಟು ಚೆನ್ನಾಗಿರೋದಿಲ್ಲ ಅಲ್ವಾ, ಅಷ್ಟು ನೀಟಾಗಿ ಅಲಂಕಾರನೂ ಮಾಡ್ಕೊಳ್ಳಲ್ಲ ಅಲ್ವಾ. ಅವನು ಈಶ್ವರನ್ ನೋಡಿದಾಗ
ಎಡಗೈಯಲ್ಲಿ ಅಷ್ಟು ದೊಡ್ಡ ಬಿಲ್ಲು ಹಿಡ್ಕೊಳಕ್ ಇವನಿಗೆ ತಾಕತ್ತಿದೆಯಾ ಅಂತ ಕೂಡ ಅನ್ಕೊಂತಾನಂತ. ಬಿಲ್ಲು ನೋಡ್ತಾನಂತೆ, ಬಿಲ್ ಮೇಲೆ ವಿಚಿತ್ರವಾಗಿ ಕೊರೆದು ಡಿಸೈನ್ಗಳಿರುತ್ತಂತೆ ಮರಿ. ಎಷ್ಟು ಚೆನ್ನಾಗಿ ತೀಡಿ ಆ ಬಿಲ್ಲನ್ನು ಮಾಡಿದ್ದಾರೆ ಅಂತ ಅಂದ್ಕೊಂಡಂತೆ. ಅವನು ಹುಲಿ ಚರ್ಮ ಅದೆಲ್ಲ ನೋಡಿದ್ನಂತೆ, ತಲೆ ಮೇಲೆ ಎಲೆಗಳು ಇಟ್ಕೊಂಡಿರೋದು ಅದೆಲ್ಲ ನೋಡ್ದ. ಶಂಕು ನಿಂಕ పెద్ద పెద్ద రింగ్స్ ఉండేట్లా వేసుకున్నంట చౌలికీశ్వరుడు. ఎంత బాగుంది అనుకున్నంట వాడు. ಆನೆಯ ದಂತದಿಂದ ಮಾಡಿರೋದು ಶಂಖಾಕಾರದ್ದು, ವರ್ಣನೆ ಹಾಗೇ ಇದೆ, ಅರ್ಥ ಆಯ್ತಾ? ಹಂಗಿದೆಯಂತೆ. ಅವನ ಇದಕ್ಕೆ ಸೊಂಟಕ್ಕೆ ಹಾಕೊಂಡ್ರ ಬೆಲ್ಟ್ಗೆ ಸಿಂಹದ ಮುಖ ಇರೋ ಅಂತ ಒಂದು ಚಾಕು, పిడి బాకు అంటారు, అది చాలా షార్ప్ ఉంటుంది, ఎంత దూరానికైనా గురి చూసి వేయచ్చు, అది ఉందంట. వాని పక్కల ఉండే బేడతి చాలా బాగుందంట చూసేదానికి. వాడి మనసు కనిపిస్తూ ఉంది, దాని చేతులను ధనుర్బాణಗಳು అంతా ఉంది, అది రెడీగా ఉంది బాణం ఇడిచేదానికి వీని పైన. అప్పుడు ఈశ్వరుడు వాళ్ళంతా కొంచెం ఎనుక్కుండండి అని చెప్తుందంట. సరే వీళ్ళిద్దరూ షురూ చేసుకుండ్రి యుద్ధము. అన్ని బాణాలు అయిపోయి వీడి దగ్గర. వీడిది ಅಕ್ಷಯ ತೂಣೀರ ಅಲ್ವಾ, ಅವನು ಬತ್ತಳಿಕೆಯಲ್ಲಿ ಬಾಣಗಳು ಮುಗಿಯಲ್ಲ ಅಂಥದ್ದು. ಅವತ್ತು ಎಲ್ಲ ಬಾಣ ಹಾಕಿದ್ದಾನೆ ಅವನ ಅರ್ಜುನ. ಒಂದೇ ಒಂದು ಬಾಣದಿಂದನೂ ಈಶ್ವರನಿಗೆ ಗಾಯ ಮಾಡಕ್ಕೆ ಸಾಧ್ಯ ಆಗಲಿಲ್ಲ ಅರ್ಜುನನಿಗೆ. ಅವನು ಬಿಟ್ಟ ಬಾಣಗಳು, ಅವನು ಪಿನಾಕದಿಂದ ಬಿಟ್ಟ ಬಾಣಗಳು ಇವನ ಮೈ ಚುಚ್ತಾ ಇದೆ, ಗಾಯಗಳು ಆಗ್ತಾ ಇದೆ, ರಕ್ತ ಸೋರ್ತಾ ಇದೆ. ಅರ್ಜುನನಿಗೆ ಅದನ್ನು ತಿಳ್ಕೊಳ್ಳೋ ತಾಕತ್ತು ಬರಲಿಲ್ಲ. ಅವನು ಒಂದು ಇದರಲ್ಲಿ ಹೇಳ್ತಾನಂತೆ, ಬಾಣಗಳೆಲ್ಲ ಆಗೋಯ್ತು, ಮಲ್ಲ ಯುದ್ಧ ಮಾಡೋಣ ಬಾ ಅಂತ. ಆಯ್ತು ಅಂದ ಅವನು. ಪಿನಾಕ ಬತ್ತಳಿಕೆ ಎಲ್ಲ ಪಾರ್ವತಿ ಕೈ ಕೊಟ್ಟ. ಸರಿ, ಇಬ್ರು ಕೈ ಮಿಲಾಯಿಸಿ ಒಬ್ಬರಿಗಿಂದ ಒಬ್ಬರು ಪಟ್ಟುಗಳು ಹಾಕೋದಕ್ಕೆ ಶುರು ಮಾಡಿ. ಎಂಥ ಪಟ್ಟುಗಳು? ಕೆಲವು ಮಾತ್ರ ಜ್ಞಾಪಕ ಇದೆ. ಕರವಲಯ, ತಳಹತ್ತ, ಡೊಕ್ಕರ, ಕೊಪ್ಪರ, ದುವಂಗುಲ, ಕಂದ, ಸರಿಸ, ತೋರಹಸ್ತ, ವಂಕಡ, ಬಂಧ, పట్టస, ఉరగబంధన, అంతరలగడి, ఇట్లా పట్టిల్ను వేసి ఒకరిని వేసేదో కూడా ఒకటి ఇడిపించుకొని వాడేస్తే వీడు ఇడిపించుకొని చేసి అర్జునుడికి ఒళ్ళంతా పుండు అయిపోయానంట. అప్పుడు 5 minutes టైమింగ్ అడిగినంట అర్జునుడు ఈశ్వరుణ్ణి. యాలా అన్నంట. 5 minutes టైమింగ్. నేను ఇక్కడికి వచ్చిండేది ఈశ్వరుని తపస్సు చేసేదానికి, వాడినే సహాయానికి అడుగుతాను పో అన్నంట వాడు. అక్కడే వాడు మంట్లనే ఈశ్వర లింగం చేసి వేడుకొని పూలు పూజ చేస్తుందంట. శారదాకుండే పూలని నేను పూజ చేసి వేడు నాకు హెల్ప్ చేయప్ప, నేను మా అన్న పెండ్లాం నిడిచేసి వచ్చిన్నాను, మాకు ఇట్లా వైరీలు ఉండరు, అంతా కష్టం చెప్పుకొని అంటారా ಈಶ್ವರನ ಲಿಂಗಾನಿಗೆ. ಏನಕ್ಕೆ ಈಶ್ವರನೇ ಉಂಡಾಡು ಎಲ್ಲ ಹೇಳ್ಕೊಂಡು ಪೂಜೆ ಮಾಡಿ ತಿರುಗಿ ನೋಡಿದ್ನಂತೆ. ಆ ಹೂವು ಎಲ್ಲ ಈಶ್ವರನ ಮೈ ಮೇಲೆ ಇದೆಯಂತೆ, ಈಶ್ವರನ ಕಾಲ್ ಮುಂದೆ ಬಿದ್ದಿದೆಯಂತೆ. ಆವಾಗ ಅವನಿಗೆ ಶಾಕ್ ಆಗಿ ಶಿವಸ್ತುತಿ ಮಾಡಕ್ಕೆ ಶುರು ಮಾಡದಂತೆ. ಎಷ್ಟೆಷ್ಟೋ ಮಂತ್ರಗಳಿಂದ ಈಶ್ವರನ ಸ್ತುತಿ ಮಾಡಿ ಥ್ಯಾಂಕ್ಸ್ ಹೇಳಿ ಕಾಲಿಗೆ ಬಿದ್ದು ನಮಸ್ಕಾರ ಮಾಡ್ಕೊಂಡ. ಆವಾಗ ಶಿವ ಹೇಳ, ನಿನ್ನ ಶಕ್ತಿ ಎಷ್ಟಿದೆ ಅಂತ ನೋಡಕ್ಕೆ ಬಂದೆ ಅಷ್ಟೇನಪ್ಪ, ನಾನು ಐ ಆಮ್ ಹ್ಯಾಪಿ, ನಿನಗೇನು ಬೇಕು? పాశుపతాస్త్ర తొగలకి ಹೇಳಿದ್ದಾರೆ. అహంకారం నుంచి వాడు చెప్పిన దానికి ఏమి లేదు ఎస్ వాడి కోపం చేసుకోలే. అలాంటి వర్మించేకి వచ్చి శాపేస్తాడేమో అనుకుంటాను. సరే ఏం కావాలా అని అడిగే. అప్పుడు వాడు చెప్పే, ఇట్లా పాశుపతాస్త్రం కావాలా, అది తీసుకోమని చెప్పిండారు వ్యాసులు అనేసి. అప్పుడు చెప్తాడు వాడు, ఇది నాకు చాలా ఇష్టం, నాదిది ఓన్ పాశుపతాస్త్ర అంటే. దీన్ని ఎవరికి ఎట్లా వశం చేసుకోవాలా అనేది ఎవరికి నేను చెప్పించిండ్లే, నీ కొగునికే మంత్రోపదేశం అవుతుంది. యూ హ్యావ్ టు యూస్ వెరీ కేర్ఫుల్లీ. ఇది ఒకే ఒక బాణం సాలు ప్రపంచాన్నంతా నాశనం చేసేదానికి అని చెప్తాడంట వాడు. ఆయా దాన్ని ఎట్లా ధారణ చేయాలా,
ఎట్లా మోక్షానికి పంపించాలి, ఎట్లా ఉపసంహారం చేయాలి. 3 స్టెప్స్ ఆఫ్ దట్ పాశుపతాస్త్ర. ఇన్విటేషను వచ్చినాక దానికి నమస్కారం చేస్తే అదే ధారణ, మనం ధరించినట్ల దాన్ని. తిరిగి ఉపసంహారం చేయాలి కదా, ఎండింగ్ చేయాలి, సాల్వ్ అని చెప్పాలి కదా, లేకపోతే ఇట్స్ గోన్ డూయింగ్ ఇట్. మన పని ఏం కావాలో అంతే చేయమని చెప్పాలా. ఇది 3 చెప్పించినంట. అలా వార్లో ఫస్ట్ లోనే ఇచ్చేసి ఫుల్ కౌరవాస్ ని చంపేస్తా అంటే అదే పై చంపేసి కరెక్ట్. భీమునికి ఏం పని ఉండే అప్పుడు? నో 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 నో, నేను స్టార్టింగ్ లోనే చెప్తే భీమున్. ఎస్ ఎస్ ఎస్. ద్రౌపది ఏం కావాల శపథము కదా, ఒక్కొక్కరు ఒక్కొక్క కారణానికి పుట్టిండారు కదమ్మీ. నేను నువ్వును అంతే కదా. అదంతా అది ఇచ్చినంట. ఇచ్చి వాడు ఫుల్ రూపం చూపించినంట శారద అర్జునునికి. ఎట్లుండాడు వాడు అంటే థళ 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 అని ಬೆಳದಿಂಗಳು, ಮೂನ್ ಲೈಟ್ ఉండే కలరు ದೇಹಂ ಅಂಟ ಏನು ಹೊಳಿತಾ ఇది అంతే ಅದು ಆಯ್ತಾ. ಸೊಂಟಕ್ಕೆ ಹುಲಿ ಚರ್ಮ, ಕೆಂಜಡೆ ಅಂತ ಗಂಟಲು ಕಟ್ಟಿಂಡೆ ಜಡ, ಶಿರದಲ್ಲಿ ಚಂದ್ರ, ನೀಲಕಂಠದಲ್ಲಿ ಸರ್ಪ, ಎದೆಯ ಮೇಲೆ ಹೊಳೆಯುವ ಅಕ್ಷಮಾಲೆ. ಐ ಡೋಂಟ್ ನೋ ಶಾರದಾ, అక్షమాలే అనేది ఇది. ఆమెట రుండగల మాలే. అది 5 ఫేసెస్. ఈశ్వరునికి 5 ఫేసెస్. వామదేవ, ఈశాన, అఘోర, తత్పురుష, సద్యోజాత అనే 5 ఫేసెస్ ఉన్నానికి. ఆ 5 ఫేసెస్తో వానికి దర్శనం ఇచ్చినంత. పార్వతి కూడా తన నిజరూప దర్శనం ఇచ్చాయి. గణపతి, సుబ్రహ్మణ్య వాళ్ళ నలుగురు నిజరూప దర్శనం ఇచ్చిరి. తను ఏం చేస్తుంది, పార్వతిను వాడిని అర్జునుని చూసి ఖుషి అయిపోయి తన పేరిట్లో ఉండే ఒక అంజనాస్త్రం ఇస్తుందంట. అంజనాస్త్రం అంటే ఒకేసారి ఒక బాణం ఇడిస్తే అది మల్టిపుల్ అయితా 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 ప్రతి ఒక్క సైనికుని ఒళ్ళో గాను చుచ్చుకొని ప్రాణం తీస్తుంది. అర్థమైనా? అది ఇచ్చేది. ఇచ్చి ఇది వాడిని ఆశీర్వాదం చేసేసి వయస్రి. అప్పుడు అక్కడికి ఇంద్రుడు అందరినీ దేవతలందరినీ పిలుచుకొని వస్తాడు. ఒక్కొక్కరు ఒక్కొక్క శక్తి, అస్త్రమైన శస్త్రమైన కావచ్చు, శక్తి కావచ్చు, దండపాణి కావచ్చు, దండాస్త్రం కావచ్చు, ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్ ఉంది. ఒక్కొక్కరు ఒక్కొక్కటి ఇచ్చిరి. సౌరాస్త్ర, కుబేరాస్త్ర, వాయువ్యాస్త్ర, వారణాస్త్ర, యమాస్త్ర, ఐంద్రాస్త్ర. ఇది ఇంతే కాకుండా దండాలు ಏನ್ చెప్తారు, ದಂಡ ಅಂದರೆ ಈ ಒಂದು ಆಟ ಇದೆ ಅಲ್ಲ ಮರಿ, ಅದನ್ನೆತ್ತಿ ಹಿಂಗೆ ಹೊಡೆದ್ಬಿಟ್ಟು ಅಲ್ಲೇ ಬಿಟ್ಟು ಓಡ್ತಾರಲ್ವ, కాದ್ರ అయ్యబ్బా ట్వైలైట్ సాగాలను ఉంది కదా ఆ గేమ్. నమస్తే లండన్లోనో ఏమో ఉంది. రగ్బీ కాదు, ఇంకొకటి. ఓకే, ఇడి ಪಾರ್ಟ್ನರ್ಸ್ ಎದುರು ಬದ್ರು ಇರ್ತಾರೆ. ಸುತ್ತಲೂ ಆ ಬಾಲ್ ಎಲ್ಲೂ ಹೋಗ್ದಿರಂಗೆ ಹಿಡಿಯೋರು ಇರ್ತಾರೆ. ಒಂದಿಷ್ಟು ದೊಡ್ಡ ದಂಡ ಇರುತ್ತೆ ಅವನ ಕೈನಲ್ಲಿ. ಅದನ್ನೆತ್ತಿ ಅವನ ಬಾಲ್ ಹಿಂಗೆ ಹೊಡೆದು ದಂಡ ಅಲ್ಲೇ ಬಿಟ್ಟು ಓಡಬೇಕು ಇನ್ನೊಂದು ಮೂಲೆಗೆ. ಅಂಥ ದಂಡಗಳು, ಅಂಥ ದಂಡಗಳು ಆ ಥರದ್ದು ಕೊಡ್ತಾರೆ. ಕೊಟ್ಬಿಟ್ಟು ಎಲ್ಲ ಹೊರಟ್ಬಿಟ್ರು. ಆಮೇಲೆ ಅವನು ಹೇಳ್ದ, ಇಂದ್ರ, ನಾನು ಹೋಗಿ ನನ್ನ ರಥ ಮತ್ತು ನನ್ನ ಸಾರಥಿ ಮಾತಲಿನ ಕಳಿಸ್ತೀನಿ. మాతలి పంపిస్తాను, రావల్లా. హీ ఈజ్ అ సైన్స్ స్టూడెంట్. మాతలి మయా స్టూడెంట్. వాడు గొత్తలేక ఉండే రహస్యాలేలే. వాడు ఖగోళ శాస్త్ర తీసుకొని ఉండేవాడు. అంటే భూమి పైన ఏముంది, అంతరిక్షంలో ఏముంది, ಅದನ್ನು ಸೈಂಟಿಫಿಕಲಿ ಎಸ್ ಖಗೋಳ ಶಾಸ್ತ್ರ ತಗೊಂಡವನು. ಅರ್ಥ ಆಯ್ತಾ? ಅವನ್ನ ಕಳಿಸ್ತೀನಿ ಅಂತ ಹೇಳಿ ಇವನೋದ. ಸರಿ, ನೆಕ್ಸ್ಟ್ ಡೇ ಮಾರ್ನಿಂಗ್ ಇವನು ಸ್ನಾನ ಮಾಡಿ ರೆಡಿ ಆಗೋ ಅಷ್ಟೊತ್ತಿಗೆ ಅವನ ಮಾತಲ್ಲಿ ದೇವೇಂದ್ರನ ರಥದೊಂದಿಗೆ ಬಂದ. ಈ ಇಂದ್ರ ರಥಕ್ಕೆ ವೈಜಯಂತ ಅಂತ ಹೆಸರು. ಇದಕ್ಕೆ 10,000 ಹಾರ್ಸಸ್ ಕಟ್ಟಿರ್ತಾರೆ. ಇನ್ನೆಷ್ಟು ದೊಡ್ಡದಾಗಿರ್ಬೇಕು ಆ ರಥ.
ಆಯಿತಾ. ಒಂದೊಂದು ರಥನೂ ಒಂದೊಂದು ಕುದುರೆನೂ ನೋಡಿದ್ರೆ ಥಳ 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 ಅಂತ ಹೊಳಿತಾ ಇದ್ದಂತೆ, ಅಷ್ಟು ಕಲರ್ಫುಲ್ ಆಗಿದೆಯಂತೆ, ಗೊತ್ತಾಯ್ತಾ. ಆ ರಥದಲ್ಲಿ ಒಂದು ಕಡೆ ಒಂದು ಮೂಲೆಗೆ ಇಂದ್ರನ ಮಾಮೂಲಿಯಾಗಿ ಬಾರ್ಗೆ ಎತ್ಕೊಂಡು ಹೋಗೋ ಆಯುಧಗಳೆಲ್ಲ ಪೇರ್ಸಿಟ್ಟಿದ್ದಾರೆ. ಓಕೆನಾ, ಅದೆಲ್ಲ ನೋಡ್ದ ಅವನು. ರಥದ ಮೇಲೆ ಧ್ವಜ ಎಷ್ಟು ಅಷ್ಟು ತಣ್ಣಗೆ ಮಲಯ ಮಾರುತ್ತಾ ಇದೆ ಅಲ್ಲಿ, ಹಿಂಗೆ ಹಿಂಗೆ ಆಡ್ತಾ ಇನ್ವೈಟ್ ಮಾಡ್ತಾ ಇದೆಯಂತೆ ಅರ್ಜುನನ್ನ. ಅವನ ಮನಸ್ಸಿಗೆ ಅನ್ಸೋದದು. ಆಮೇಲೆ ರಥ ಇದೆಯಲ್ವಾ ಮೇಲ್ಗಡೆ ಪಾರ್ಟ್, ಅಲ್ಲಿಗೆ 8 ದಿಕ್ಕಲ್ ತಾನೆ, ಹೋಗ ಸ್ಕ್ವಯರ್ಕಿ 8 ఎస్ అట్లా 8 దిక్కులకిను తులాగూడ భాండగోళక అనే ఆమెట ಸೂರ್ಚಿಕರ್ಣಿಕಾವತಿ 3 ಟೈಪ್ಸ್ ಆಫ್ ಯಂತ್ರಗಳು ಆಗಿನ ಕಾಲದಲ್ಲಿ ಇತ್ತು ಅಂತ ಹೇಳ್ತಾ ಇದ್ದೀನಿ ನಾನು. యంత్రాల్ని ఫిక్స్ చేసుకొని ఉండేవాడు. కాదు, చెప్తాను, ಅದರ ಹೆಸರುಗಳು ಹೇಳಿದ್ದೀನಿ ಈಗ. ಇದು ಏನು ಮಾಡ್ತಾ ಇತ್ತು ಅಂದರೆ ಒಂದೇ ಟೈಮ್ಗೆ 100 ಜನನ ಕೊಲ್ಲೋವಂಥ ಒಂದು ಮಿಷಿನ್ಗಳು. ಅದು ಇವಾಗಿನ ಬಂದೂಕ್ ಆಗಿರ್ಬೋದು, ಕೋವಿ ಆಗಿರ್ಬೋದು, ಮಿಷಿನ್ ಗನ್ ಆಗಿರ್ಬೋದು. ఎస్, అట్లా పెట్టుకున్నంటే అప్పుడే దాని జೊತೆకి వాళ్ళు కూర్చొనే జాగాకి శత్రుఘ్ని అనే ఒక వెపన్ ఉన్నంట. అది ఏమంటే దాని లోపల కళ్ళు చూపుగా ఉండే రాళ్ళు నింపింటారంట. దాని వెనక్కి సిడిమద్దు, పటాకిళ్ళ విషం ఉంటుంది కదా, అట్లా అది గన్ పౌడర్ని నింపింటారంట. దాని చక్రం ఒక్కసారి ఫోర్స్ఫుల్గా తిప్పితే ఎదురుగుండే వాళ్ళకి ఫుల్ ಸ್ಫೋಟಮ್ అయిపోయి అందరూ చచ్చిపోయేట్లా. కాదు, ಇದು ಕವಿಯ ಒಂದು ಇಮ್ಯಾಜಿನೇಷನ್ ಆದರೂ ಇರ್ಬೋದು, ಆದರೆ ಎಷ್ಟು ಚೆನ್ನಾಗಿ ಮಾಡಿದ್ದಾನೆ ಅವನು ಅನ್ನೋದಕ್ಕೆ. ಇಂಥ ರಥದಲ್ಲೇನಂತೆ ಅವನು ಎಲ್ಲಾರನ್ನೂ ರಾಕ್ಷಸನ ಸಾಯಿಸಕ್ಕೆ ಎತ್ಕೊಂಡು ಹೋಗ್ತಾ ಇದ್ದಿದ್ದು. ಅಂಥ ಸೂಪರ್ ರಥನ ಮಾತುಲಿಗೆ ಕೊಟ್ಟು ಕಳಿಸಿದಾನವನು. ಓಕೆನಾ, ಇಂದ್ರಲೋಕಕ್ಕೆ ಕರ್ಕೊಂಬಾ ಅಂತ. ಸರಿ, ಅರ್ಜುನ ಏನು ಮಾಡ್ದ, ರಥಕ್ಕೆ ಪೂಜೆ ಮಾಡ್ದ, ಹಾರ್ಸ್ಗಳಿಗೆ ನಮಸ್ಕಾರ ಮಾಡ್ದ, ರಥಕ್ಕೆ ನಮಸ್ಕಾರ ಮಾಡ್ದ, ಹತ್ತಿ ಕೂತ್ಕೊಂಡ. ప్రయాణ శురువాయితు. ఇప్పుడు ఈ రథం మనకు పంపించినది ఆస్పుట్టించక ఇట్లా రథం ఉంటే ఐ కెన్ విన్ ద వార్. నో కాదు, ఓకే, ఇది వాడోన్ రథమే, ఇంద్రుని రథం అంతే అది. ఓకేనా. వాడు క్వశ్చన్ అడుగుతాడు, ఎంతో పోవల్ల కదమ్మా, మాట్లాడుకొని పోవచ్చు కదా. అందుకే వాడు అడుగుతాడు, ఈ భూమి పైన ఏమేమి ಗೊತ್ತುంది నీకు. he knows ಅರ್ಜುನ that he is a ಖಗೋಳ ಶಾಸ್ತ್ರಜ್ಞ. ಏನು ಗೊತ್ತು ನಿನಗೆ ಅಂತ ಕೇಳಿದಾಗ ಅವನು ಹೇಳ್ತಾನಂತೆ, ನನಗಿದೊಂದೇ ಅಲ್ಲ, ಮೇಲ್ಗಡೆ ಅಂತರಿಕ್ಷದಲ್ಲಿ ಏನೇನಿದೆ ಅನ್ನೋದು ನನಗೆ ಗೊತ್ತು, ಈ ಬ್ರಹ್ಮಾಂಡದ ವ್ಯಾಪ್ತಿ ಅಂದರೆ ಅಗಳ ಎಷ್ಟಿದೆ ಅಂತ ನನಗೆ ಗೊತ್ತು, ಗ್ರಹ ರಾಶಿಗಳು ಯಾವ್ದಾವ್ದಿದೆ ಅಂತ ನನಗೆ ಗೊತ್ತು, ಹೇಳ್ತೀನಿ ಕೇಳು ಅಂದ್ಬಿಟ್ಟು ಈ ಪ್ರಪಂಚದ 25 ಕೋಟಿ ಪ್ರಮಾಣದಲ್ಲಿ ಜಲ ತುಂಬಿಕೊಂಡಿದೆಯಂತೆ, ಬರೀ ನೀರಿದೆ. ಭೂಮಿ ಅದರ ಮೇಲೆ ಒಂದು పార్ట్ అంతే. దానికి అది ఒక ఫ్లవర్ తర చెప్తాడంట. 24 లీవ్స్ దళాలు ఉండే ఫ్లవర్ తర వాడు చెప్తాడు. దానికి 24 ఇంతులు పెద్దగా ఉండేది బ్రహ్మాండ, అంటే ఆకాశము. అక్కడ అతళ, వితళ, సుతళ, తళాతళ, మహాతళ, రసాతళ, పాతాళ అనే లోకాలు ఉంది. పైనకి కాదు, భూమిని ఇంకా కిందికి, ఆ జలದಲ್ಲಿ ಒಳಗಡೆಗೆ, ಜಲದ ಒಳಗಡೆಗೆ ಪಾತಾಳ ಕೊನೆ ಲೋಕ ಇದೆ. ಅದೇ ಒಂದೊಂದು ಲೋಕಕ್ಕೂ 10,000 ಯೋಜನ దూర డిఫరెన్స్. అదే భూలోకం ఇంకా పైనకి 7 లోకాస్ ఉంది. గతైనా ఇట్లుండేదానికి ఈ భూమిని మోసుకొని ఉండేది ఎవరు? 8 ఆనేలు ఉందంట. నీళ్ళ నిల్చుకుండే 8 ఏనుగులో
భూమి ముಳುగకుండా పెట్టుకోండి అంట. అర్థమైనా? ఇట్లంతా చెప్పుకొని పోతాడు. ఈ భూమి చుట్లు 7 సప్త సముద్రాలు ఉంది. అట్లే ఎన్నో నగరాలు ఉంది. బ్రహ్మణ పట్టణ 16,000 ಯೋಜನ దళతేయదు బ్రహ్మన్ సిటీ. అట్లా దాని అవతలికి గంగా నది పారుతా ఉంది. అట్లా ఒక్కొక్కరిది ఒక్కొక్క లోకాలు ఉంది శారద. ఒక మూలగా ಜಂಬೂ ವೃಕ್ಷ ఉందంట, ಇಂದ್ರ ದಿಕ್ಕಿನಲ್ಲಿ. ಒಬ್ಬೊಬ್ಬರು ಅಷ್ಟದಿಕ್ಪಾಲಕರಲ್ವಾ, ಒಂದೊಂದು ಕಡೆನೂ 4 ಸರೋವರ ಇದೆ, 4 ಉದ್ಯಾನಗಳಿದೆ. ವರ್ಣನ ಇರೋ ದಿಕ್ಕಲ್ಲಿ ಕದಂಬ ಇದೆ, ಕುಬೇರ ಇರೋ ದಿಕ್ಕಲ್ಲಿ ವಟಕುಜ ಇದೆ, ಆಮೇಲೆ ಮಂದರ ಪರ್ವತ. ఇన్ని వస్తువులు ఒక్కొక్క జాగాలో ఉంది. వాళ్ళ లోకంలా అని చెప్తా ఉన్నాడు మాతలి. అర్థమైనా? ఇట్లా బ్రహ్మాండ ఉందే ఒక్కొక్క పార్ట్ని డిస్క్రైబ్ చేసుకొని ఇంద్రుని దీనికి పిలుచుకొని పోతాడు వాడు. ఈ పక్క హస్తినావతిలా దుర్యోధన ಗೂಢಾಚಾರಲ್ని ఇంకా వాళ్ళకి ಅಂತ ರಿಪೋರ್ಟ್ ವಸ್ತಾಂದಿ. ಇಟ್ಲ ಕಿರ್ಮೀರ ವಧೆ ಆಗಿದೆ, ಕೃಷ್ಣನಿಂದ ಏನೇನು ಹಿತೋಪದೇಶ ಆಯಿತು. ಆಮೇಲೆ ಅಲ್ಲಿಂದ ಪಾಂಡವರು ದ್ವೈತವನಕ್ಕೆ ಹೋಗಿದ್ದು, ಅಲ್ಲಿ ಆಶ್ರಮ ಕಟ್ಕೊಂಡಿರೋದು, ಎಷ್ಟೋ ಜನ ಸೇಂಟ್ಸು ಅಲ್ಲಿ ಹುಡ್ಕೊಂಡು ಬರ್ತಾ ಇರೋದು. ಹೀಗೆಲ್ಲ ಇದ್ದಾಗ ಅರ್ಜುನ ತಪಸ್ಗೋದ ಪಾಶುಪತಾಸ್ತ್ರ ತಗೊಂಬರಕ್ಕೆ. ಅಶ್ವಿನಿ ಕುಮಾರರು ತಪಸ್ ಮಾಡಕ್ಕೆ ಹೋಗಿಲ್ಲ, ಅಲ್ಲೇ ಇದ್ದಾರೆ, ಬಟ್ ತಪಸ್ಸಲ್ಲಿದ್ದಾರೆ. ఇన్ని డీటెయిల్స్ వాళ్ళకి ಗೊತ್ತಾయి. అర్థమైనా? ఇన్ని డీటెయిల్స్ ಗೊತ್ತైతే మనకు అనిపిస్తుంది, నేను ఇట్లా సైన్యాన్ని కూడ్రించుకుంటా ఉన్నాను, వీళ్ళేమి సేజుల దగ్గర మాట్లాడుకొని ఆశీర్వచనాలు తీసుకుంటా ఉన్నారు, దీన్ని ఇంకా ఏమొస్తుంది అని. సరే, వీడు ఇట్లే ప్రయాణం చేస్తా అమరావతికి చేరుకొండ్రి. ఇప్పుడు దుర్యోధన అంతే ఒక గ్లింప్స్ ఆఫ్ ఇది ఇచ్చిన్నాను అంతే. అక్కడ ఏమైనా అవుతా ఉంది నేను చెప్పాల కదా, ఇంతే అయింది. మనం ఇంపార్టెన్స్ ఇస్తా ఉండేదంతా పాండవాస్కే ఇక్కడ. అని అనుకునే వరకు వానికి అనుమానం రాలే. అది ముఖ్యంగా కావాల బ్రాహ్మణుల ఆశీర్వాద కూడా, అండ్ అస్త్రాలు కావాల కదా. అది ಮಾತ್ರ మనకి ಡೌಟ್ ಆಯ. ಪಾಶುಪತಾಸ್ತ್ರ ತಗೊಳಕ್ಕೆ ಅವನು ತಪಸ್ಸಿಗೆ ಹೋಗಿದ್ದಾನೆ ಅಂತ ಅಂದಿದ ತಕ್ಷಣ ಅವನಿಗೆ ಡೌಟ್ ಬಂತು, ಓ ಇವರು ಈ ಥರ ಅಸ್ತ್ರಗಳನ್ನ ತಗೊಳಕ್ಕೆ ತಪಸ್ಸುಗಳು ಮಾಡಕ್ಕೆ ಶುರು ಮಾಡಿದ್ದಾರೆ. ಒಂದೊಂದು ದೇವತೆನ ಒಲಿಸ್ಕೊಳಕ್ಕೆ ಎಷ್ಟೆಷ್ಟು ವರ್ಷ ತಪಸ್ಸು ಮಾಡಬೇಕು, ಇನ್ನೆಷ್ಟು ಮಹಾ ಆಯುಧ ಸಿಕ್ಬಿಟ್ಟಿತ್ತು ಅವನಿಗೆ ಅಲ್ವಾ. ಅವನು ಹಂಗೆ ತಿಳ್ಕೊಂತ ಹೋದ. ఎస్ అర్థమనా? సరే, ఈ పక్క అర్జున ఏం చేస్తే దేవలోకానికి అమరావతికి చేరుకునే. అక్కడ దాని వైభవం, అమరావతి ఎంత గ్రాండ్గా ఉంది అంటే వానికి 2 కళ్ళు సాలేదు నాకేం అనుకున్నంట మనసులో. ఈజ్ నాట్ రిచెస్ట్, హీ హ్యాస్ ఆల్ ద రిచెస్ట్. ఎస్, కరెక్టా? అది ఎట్లుందంట అంటే ఏమి అది ఒక తర కాంతి ఉందంట, ఒక తర లైట్, ప్లెజెంట్ లైట్ ఉందంట దేవలోకంలోగా. అక్కడ ఉండే చెట్లు విశిష్టంగా ఉందంట. ఇట్ ఈస్ సెల్ఫ్ రేడియేటింగ్. ఒక్కొక్క చెట్టు ఒక్కొక్క కలర్లో ఉందంట. ఎప్పుడు పూలు వీడు మాతలిను వివరణ ఇచ్చిండాడు. అక్కడ ఎప్పుడూ ఇడిచే ఉంటుంది పూలు. ఒక్కొక్కటి మాన్ దగ్గర నిల్చుకొని పోతా ఉంటే దానిలో 4 మాన్లు ఉంది అంటే ఆ మాన్లు ఎంతెంత దూరం ఉంది అంటే అట్లీస్ట్ ఒక 1/2 మైల్ ఉందంట దాని బ్రాంచెస్. ఎస్, ఆ 1/2 మైల్ మాత్రం నీకు ఆ ఫ్లవర్ స్మెల్ చిక్కేది. నెక్స్ట్ నువ్వు మానకు పోతా ఉన్నట్లే ఈ స్మెల్ వెళ్ళిపోతుందంట. అట్లా డిఫరెంట్ మాన్లు. నో కన్ఫ్యూజన్, నో మిక్సింగ్ ఆఫ్ సెన్స్ కదా. ఒక్కొక్కటి ఒక్కొక్క తర. ఆ పండ్లు కూడాను
ఎంత కలర్ఫుల్ ఉంది, ఒక్కొక్క రుచి ఉంది. నీకు ఈ ఎన్నేండ్లు ఉంటేనే ఇక్కడ అన్ని ఎక్స్పీరియన్స్ చేశాక. చేసే కయ్యలేదు అని అర్జునునికి చెప్తాడంట వాడు మాతలి. ఆ అమరావతిని చుట్టి 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 అక్కడక్కడ చిన్న చిన్నగా కాలువలు పోయి దేవగంగ పాల్ కలర్. ಫಸ್ಟ್ వచ్చి కిందకి వస్తారా? ದೇವಗಂಗೆ ವಿಷ್ಣುವಿನ ಪಾದೋದ್ಭವೆ. ವಿಷ್ಣುವಿನ ಪಾದದಿಂದ ಇಳಿದವಳು ದೇವಗಂಗೆ. ಆ ಗಂಗನೇ ಡಿಫ್ರೆಂಟ್. ಅದೇ ಗಂಗೆನೇ ಇವಳು. ಭಗೀರಥ ಬಿಡಿಸ್ಕೊಂಬರ್ತಾನಲ್ಲ, ಅವಳು ಫೋರ್ಸ್ ತಡಿಯೋಕೆ ಈಶ್ವರ ನಿಂತ್ಕೊಂತಾನಲ್ಲ ಕೆಳಗಡೆ. ಹಾಗೆ ಒಂದೊಂದು ಲಿಂಕ್ ಅದು. ಕತೆಗಳು ತುಂಬ ಚೆನ್ನಾಗಿದೆ. ವನವಾಸದಲ್ಲಿ ಕೇಳೋದೆಲ್ಲ ಅಂಥ ಕತೆಗಳೇ ಇವರು. ಬಟ್ ಐ ಕೆನಾಟ್ ಎಕ್ಸ್ಪ್ರೆಸ್, ಐ ಕೆನಾಟ್ ಎಕ್ಸ್ಪ್ಲೈನ್ ಇಟ್ ಅಷ್ಟೇ. ತುಂಬ ಆಗೋಗ್ಬಿಡುತ್ತಾ. సగర చక్రవర్తి అని ఒకడు ఉంటాడు శాంత. వాడు ఏమి ಅಶ್ವಮೇಧ ಯಾಗ ಮಾಡಬೇಕು ಅಂದ್ಬಿಟ್ಟು ಅವನು ಒಂದು ಹಾರ್ಸ್, ಬಿಳಿ ಬಣ್ಣದ ಹಾರ್ಸ್ಗೆ ರಾಮನ ಕಥೆಯಲ್ಲಿ ಬರುತ್ತಲ್ವಾ, ಆ ಥರ ಅಶ್ವನ್ ಕಳಿಸ್ತಾನೆ ಅಶ್ವಮೇಧ ಯಾಗ ಮಾಡಬೇಕು ಅಂತ. ಇಂದ್ರ ಏನು ಮಾಡ್ತಾನೆ, ಇವನು ಸಗರ ಚಕ್ರವರ್ತಿ ಆ ಅಶ್ವಮೇಧ ಯಾಗ ಮಾಡಿಬಿಟ್ರೆ ಅವನಿಗೆ ಇಂದ್ರ ಪದವಿಗೂ ಚಾನ್ಸಸ್ ಆರ್ ದೇರ್. ಹಿ ಡಸಂಟ್ ಲೈಕ್ ಇಟ್. ಅವನೇನು ಮಾಡ್ದ, ಕುದುರೆನ ಬಚ್ಚಿಟ್ಬಿಟ್ಟ. ಹುಡುಕಿದ್ರು ಸಗರನ ಕಾಲ ಆಗೋಯ್ತು. ಅವನ ಮಕ್ಕಳು 1000 ಜನ, ಅವರೆಲ್ಲ ಹುಡುಕಿದ್ರು. ಯಾರೋ ಹೇಳಿದ್ರು ಪಾತಾಳದಲ್ಲಿರಬಹುದು ಅಂತ. ಭೂಮಿ ಅಗದು 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 ಅವರಿಂದ, ಸಗರನ ಮಕ್ಕಳಿಂದ ಆಗಿದ್ದೆ ಸಾಗರ, ಸಮುದ್ರ ಆಗಿದ್ದೆ ಸಗರನ ಮಕ್ಕಳಿಂದ ಅಂತ. ಏನಾದರೂ ಆಗಲ್ಲ, ಏನು 4ನೇ ತಲೆನೂ ಆಗೋಯ್ತು ಸಗರನಿಂದ ಲೆಕ್ಕ ಹಾಕಿದ್ರೆ. ಇದು ಅಶ್ವಮೇಧ ಯಾಗ ಅಲ್ಲೇ ಸ್ಟಾಪು. ಅವರ ವಂಶದಲ್ಲಿ 4ನೇವನ 5ನೇವನ ಆಗಿ ಭಗೀರಥ ಹುಟ್ಟುತ್ತಾನೆ. ఇను ఉండు అప్పుడంతా ఉండొచ్చు. ఎలా అంటే రాములు పుట్టినప్పుడు దశరథునికి 65,000 ఇయర్స్ అయిండే కదా. అట్లా లెక్కేసుకుంటే వానికిన వెనకోళ్ళు కదా వీళ్ళు, సగర చక్రవర్తి వాళ్ళంతా. మరి ఎన్నెన్నేండ్లు ఉంటా ఉండ్రో, హూ నోస్. భగీరథుడికి కథ గొత్తాయ, వాళ్ళు ముత్తాతలు అంతా ఇట్లా అన్యాయం అయిపోయిండారు. ఆయప్ప అశ్వమేధ యాగ చెయ్యాల అని అనుకొని ఉండే, కాలేదు అని వీడు ತಪಸ್ಸು చేಸಕ್ಕೆ ಶುರು చేస్తాడు. ಆ ಸಗರನ ಮಕ್ಕಳೇನು ಮಾಡ್ತಾರೆ, ಹಿಂಗೆ ಹುಡುಕ್ತಾ ಇದ್ದಾಗ ಒಬ್ಬ ಋಷಿಗಳ ಹಿಂದೆ ಇಟ್ಬಿಟ್ಟಿರ್ತಾನೆ ಅವನು, ಇಂದ್ರ. ಆ ಋಷಿಗಳು ತಪಸ್ಸು ಮಾಡ್ತಾರೆ. ಅವ್ರ ಹೆಸರು ಮರ್ತೋಗಿದ್ದೀನಿ ನಾನು, ನೀನು ಸಡನ್ನಾಗಿ ಕೇಳಿದಾಗ ಐ ಹಾರ್ಟ್ ಟು ಟೆಲ್ ಅಷ್ಟೇ. ಅವ್ರು ಕಣ್ಣು ಬಿಟ್ಟಿದ್ದು ಕೋಪಕ್ಕೆ ಇವರು ಸಗರನ ಮಕ್ಳು ಏನು ಮಾಡಬೇಕು, ಸುಮ್ಮನೆ ಎತ್ಕೊಂಡ್ಬರ್ಬೇಕಾಗಿತ್ತು. ಆ ಯಪ್ಪನ ಡಿಸ್ಟರ್ಬ್ ಮಾಡಿದೆ, ನೀನೇ ಕದ್ಕೊಂಬಂದಿದ್ಯಾ ಅಂತ ಆ ಯಪ್ಪನ್ನ ಬೈದ್ರು. ಆ ಯಪ್ಪ ಮಹರ್ಷಿಗೆ ಕೋಪ ಬಂದು ಕಣ್ಬಿಟ್ಟು ಸುಟ್ಟು ಬೂದಿ ಮಾಡ ಆಯ್ತಾ. ಅವ್ರಿಗೆ ಸ್ವರ್ಗ ಸಿಕ್ಬೇಕಲ್ಲ, ಮೋಕ್ಷ ಸಿಕ್ಕದೆ ಇದ್ರೆ ಹೆಂಗೆ? ಅವ್ರಿಗೇನು ಕ್ರಿಯೆ ಕರ್ಮ ಏನು ಮಾಡಿಲ್ಲ అల్వా. ఇప్పుడు వాళ్ళు ఎక్కడుండారోనో చిత్తాలే కదా. ఇట్లా అయిపోయింది, గొత్తయింది అంతే వరకు. వాళ్ళు ఎక్కడ పోయి ఏం చేసిండారో ಗೊತ್ತಲೇ, ఏం చేయాల. ఇప్పుడు ఆ ತಲೆಮಾರುಗಳೆಲ್ಲ ಆಗೋಗ್ತಾ ಇದೆ. ಭಗೀರಥನಿಗೆ ಗೊತ್ತಾಯ್ತಿದ್ದು, ಅವನು ಹುಟ್ಟಿದ್ಮೇಲೆ ಅವನಿಗೆ ಗೊತ್ತಾಯ್ತು. ಅವನು ತಪಸ್ಸು ಮಾಡ್ದ ಬ್ರಹ್ಮನ್ನ. ಅದಕ್ಕೆ ಕರ್ಮ ಮಾಡಬೇಕಲ್ಲಮ್ಮ, ಮೋಕ್ಷ ಸಿಕ್ಕಬೇಕಲ್ವಾ. ಬ್ರಹ್ಮನ ಕುರಿತು ತಪಸ್ಸು ಮಾಡ್ದ. ಅವನು ಬ್ರಹ್ಮ ಪ್ರತ್ಯಕ್ಷ ಆಗಿ ಹೇಳ್ದ, ದೇವಲೋಕದಿಂದ ಗಂಗೆ ಬಂದು ನಿಮ್ಮ ಮುತ್ತಾತಂದ್ರ ಆಶಸ್ ಮೇಲೆ ಹೋದರೆ ಅವ್ರಿಗೆ ಸದ್ಗತಿ ಬರುತ್ತೆ ಅಂತ. ಯಾರನ್ನು ಕೇಳಬೇಕು? ಮಹಾವಿಷ್ಣುನ ತಪಸ್ಸು ಮಾಡು ಅಂತ ಹೇಳ್ದ ಬ್ರಹ್ಮ. ತಿರುಗಿ ಮಹಾವಿಷ್ಣುನ ತಪಸ್ಸು ಮಾಡ್ದ. ಮಹಾವಿಷ್ಣು ಹೇಳ್ದ, ನನ್ನ ಪಾದೋದ್ಭವಳು, ನಾನೇನೋ ಬಿಡಬಲ್ಲೆ. ಅವಳು ಅಷ್ಟು ಫೋರ್ಸ್ಫುಲ್ಲಾಗಿ ಬಂದರೆ ನಿನ್ನ ಭೂಮಿ ಇರೋದಿಲ್ಲ. ಏನು ಮಾಡಬೇಕಪ್ಪ? ಅವನೇ ವಿಷ್ಣು ಹೇಳ್ಕೊಟ್ಟ, ಈಶ್ವರನ ಕೇಳು ಅಂತ. ತಿರುಗಿ ಈಶ್ವರನ ಕುರಿತು ತಪಸ್ಸು ಮಾಡ್ದ ಭಗೀರಥ. ಎಷ್ಟು ಕಾಲಗಳಾಯ್ತು, ಎಷ್ಟು ವರ್ಷಗಳಾಯ್ತು ಲೆಕ್ಕ ಹಾಕೋ ನೀನು. ಈಶ್ವರ ಒಪ್ಕೊಂಡ, ನಾನು ತಡಿತೀನಿ ಅಂತ. ಸರಿ,
ಗಂಗೆ ಬಂದ್ಲು ಹಾಲಂತೆ ಏನು ಫೋರ್ಸ್ಫುಲ್ ಆಗಿ ಬಂದ್ಲು. ಅವಳಿಗೆ ಮಧ್ಯದಲ್ಲಿ ಅಹಂಕಾರ ಬಂದ್ಬಿಡ್ತು. ನನ್ನನ್ನು ಬಿಟ್ಟರೆ ಇನ್ಯಾರು ಇಲ್ಲ ಅನ್ನೋ ಒಂದು ಅಹಂಕಾರ. ಜನ ದೇವತೆಗಳು ನೋಡ್ತಾ ಇದ್ದಾರಂತೆ. ಅವಳು ಅಷ್ಟು ಲಾವಣ್ಯವತಿ ಆದವಳು ರೌದ್ರಾಣಿಯಾಗಿ ಕೆಳಗಡೆ ಬರ್ತಾಳಂತೆ. ಈಶ್ವರ ಕೆಳಗಡೆ ನಿಂತಿದ್ದಾನೆ, ನೋಡ್ತಾ ಇದ್ದಾನೆ. ಅವನೇನು ಮಾಡ್ದ, ಫುಲ್ ಜಡೆ ಬಿಚ್ಚಿಬಿಟ್ಟ. ಅವನದು ಎಲ್ಲ ಗಂಟು ಕಟ್ಕೊಂಡಿರ್ತಾನಲ್ಲ, ಫುಲ್ ಬಿಟ್ಬಿಟ್ಟ. ಅವಳು ಗಂಗೆ ಬಂದವಳು, ಅವನ ತಲೆ ಅವನ್ನ ಹೊಡ್ಕೊಂಡು ಹೋಗ್ಬಿಡೋಣ ಅನ್ನೋ ಒಂದು ಇದ್ರಲ್ಲಿ ಬಂದ್ಲು. ಅವಳು ಬಂದ ತಕ್ಷಣ ಅವನು ಹಿಂಗೆ ಅನ್ನಂತೆ ಒಂದ್ಸರಿ ತಲೆನ ಜಟೆ ಫುಲ್ ಸುತ್ಕೊಂಡ್ಬಿಡ್ತು. ಗಂಗೆ ಆ ಜಟೆ ಒಳಗಡೆ ಸಿಕ್ಕೊಂಡ್ಬಿಟ್ಲು. ಭಗೀರಥ ಏನು ಮಾಡ್ಬೇಕೀಗ? ಇವನಿಗೆ ಕೋಪ ಬಂದು ಅವನು ಕಟ್ಟಾಕ್ಬಿಟ್ಟ ಗಂಗೆನ. ಭಗೀರಥ ಏನು ಮಾಡಬೇಕು? ಬೇಡ್ಕೊಳಕ್ ಶುರು ಮಾಡ್ದ. ಅಪ್ಪ ಒಂಚೂರು ಗಂಗೆನ ಕಳಿಸು, ನಮ್ಮ ಮುತ್ತಾತಂದ್ರಿಗೋಸ್ಕರ ಕರೆಸ್ಕೊಂತಾ ಇದ್ದೀನಿ, ಪ್ಲೀಸ್ ಪ್ಲೀಸ್ ಅಂತ. ಸರಿ, ನಿಧಾನಕ್ಕೆ ಬಿಟ್ಟ ಗಂಗೆನ ಒಂಚೂರೇ ಚೂರಾಗಿ. ಆವಾಗ ಭಗೀರಥನ ಹಿಂದೆನೇ ಹೋದ್ಲಂತೆ ಗಂಗೆ. ಈ ಥರ ಹೋಗ್ತಾ ಇದ್ದ ಗಂಗೆ ಏನು ಮಾಡಿದ್ಲು, ಜುಹ್ನು ಮಹರ್ಷಿ ಆಶ್ರಮದಲ್ಲಿ ಹೋಗುವಾಗ ಅವಳು ಸ್ವಲ್ಪ ಫೋರ್ಸ್ ಆಗಿ ಬಂದ್ಲಂತೆ. ಜುಹ್ನು ಮಹರ್ಷಿ ಕಮಂಡಲ ಬಿದ್ದೋಯ್ತು ಅವಳು ಬಂದ ಫೋರ್ಸ್ಗೆ. ಜುಹ್ನು ಮಹರ್ಷಿ ಏನು ಮಾಡ್ದ, ಫುಲ್ ಗಂಗಾದೇವನ ಒಂದೇ ಒಂದು ಸಾರಿ ತೀರ್ಥವಾಗಿ ತಗೊಂಡ್ಬಿಟ್ಟ, ನುಂಗ್ಬಿಟ್ಟ. ಏನು ಮಾಡ್ಬೇಕು ಭಗೀರಥ? ಅಲ್ಲಿ ಬೇಡ್ಕೊಂಡ. ಅದಕ್ಕೆ ಅವಳನ್ನ ಜಾಹ್ನವಿ ಅಂತಾನು ಕರೀತಾರ. ಜುಹ್ನು ಮಹರ್ಷಿಯಿಂದ ಆಚೆ ಬಂದ್ಲಲ್ವಾ, ಮಗಳ ಸಮಾನ ಆದ್ಲು, ಅದಕ್ಕೆ ಜಾಹ್ನವಿ ಅಂತಾನು ಹೆಸರು ಗಂಗೆಗೆ. ಹಂಗೆ ಕರ್ಕೊಂಡು ಹೋಗಿ ಪಾಪ ಅವ್ರಿಗೆಲ್ಲ ಸದ್ಗತಿ ಕೊಡಿಸ್ತಾನೆ ಭಗೀರಥ. ಅಂಥ ದೇವಗಂಗೆ ಸಣ್ಣಕ್ಕೆ ಲಾವಣ್ಯವತಿಯಾಗಿ ದೇವಲೋಕನ ಸುತ್ತಿ 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 ಸುತ್ತಾ ಇದ್ದಾಳಂತೆ. ಅದನ್ನೆಲ್ಲ ನೋಡ್ಕೊಂಬಂದ. ಅಲ್ಲಿ ಎಷ್ಟೋ ಸಿದ್ಧರು ಪುರುಷರು ಆಶ್ರಮಗಳು ಮಾಡ್ಕೊಂಡು ಅಲ್ಲಿದ್ರು. ಕೆಪಾಸಿಟಿ ಇದ್ದವರು ಸ್ವರ್ಗಲೋಕ ಸೇರಿದ್ರು ಆ ಭೋಗ ಭಾಗ್ಯಗಳಿಗೆ ಇಷ್ಟ ಪಡದೆ ಅಲ್ಲೇ ಆಶ್ರಮಗಳು ಕಟ್ಕೊಂಡು ಅಲ್ಲಿದ್ರು. ಜಲಪಾತಗಳು, ಭೋಗಿಗಳ ಕ್ಷೇತ್ರಗಳು. ಭೋಗಕ್ಕೋಸ್ಕರ, ಭೋಗದ ಆಸೆಗೋಸ್ಕರ ಇಲ್ಲಿ ಒಳ್ಳೆ ಕೆಲಸಗಳು ಮಾಡಿ ಅವ್ರಿಗೊಂದು ಪೀರಿಯಡ್, ಇಷ್ಟು ವರ್ಷ ನೀನು ಆ ಭೋಗದಲ್ಲಿ ಇರಬಹುದು, ಅಗೇನ್ ಯು ಹ್ಯಾವ್ ಟು ಕಮ್ ಬ್ಯಾಕ್ ಟು ಭೂಮಿ. ಅಂಥವ್ರು ಇದ್ರು. ಅಪ್ಸರೆಯರಿದ್ರು, ಗಂಧರ್ವರು, ಕಿನ್ನರು, ಅವ್ರದ್ದೆಲ್ಲ ಮನೆಗಳು, ಸಂಗೀತ ಶಾಲೆಗಳು, ನೃತ್ಯ ಶಾಲೆಗಳು, ಕಲಾಮಂದಿರಗಳು, ದೇವವಾಹನಗಳು, ದೇವಾಶ್ವಗಳು, ದೇವಗಜಗಳು, ಐರಾವತಗಳು. ಅದಕ್ಕೆ ಎಸ್ ಅವನ್ನಿ ಉಂಡೆ. ದೇವಗಣಗಳು ಕೂಡ ತಪಸ್ಸು ಮಾಡೋದಕ್ಕೆ ತಪೋಭೂಮಿ ಇತ್ತು. ದೇವ ಪತ್ನಿಯರ ವಿಹಾರಧಾಮಗಳಿತ್ತು, ಸರೋವರಗಳು, ಪುಷ್ಕರಣಿಗಳು. ವಿಲಕ್ಷಣ, ಅತೀ ವಿಚಿತ್ರ, ಅತೀ ಆಕರ್ಷಕ, ಫಾರ್ವರ್ಡ್, ವಿನೂತನ, ದಿನಾಂಕೊಕ್ಕ ಥರ ಕನಬಡಟ್ಲ ಜಾಗಾಲು. ಆಮೇಲೆ ದೇವೇಂದ್ರನ ಐಶ್ವರ್ಯ ಭಂಡಾರ, ట్రెజరు. ఎక్కడ ప్రపంచంలో లేక ఉండేదంతా అక్కడ ఉంది. స్పెషాలిటీ అంత ఉంది మన దగ్గర. ಅದನ್ನೇ చూసుకొని అర్జునుడికి ఏం మాట్లాడాలా అని గొత్తుకాలేదంట. ఇంకా అర్జునుడిని సభాభవనం చూడరా అనేసి పిలుచుకొని పోయా. ఇంద్రుని సభాభవనం చూడు అనేసి అర్జునుడిని మా తల్లి పిలుచుకొని పోయా. అక్కడ ఎంద్ర సేజస్సు ఉన్నారు శారదా, జೊತೆಗೆ నవగ్రహాలు, యునోనో సభೆ. దేవగురువుని చూస్తే ఒళ్ళే మర్చిపోయేంత కాన్సన్ట్రేషన్ వచ్చేస్తా ఉంది. వాడు అందరికి చేరి నమస్కారం, ఫుల్ దండ నమస్కారం. బృహస్పతి, అవును, బృహస్పతి ఈస్ దేవగురు, శుక్రాచార్య ఈస్ రాక్షస గురు. అక్కడ ఇచ్చేసి మా తల్లి వెళ్ళిపోయా. వీడు నమస్కారం ఇచ్చేస్తే జనాలు అక్కడ ఉండే వాళ్ళంతా చూస్తూ ఉన్నాడు, వీడు మనిషి ಯಾವ ರೀಸನ್కి ఇక్కడ వచ్చాయని. వీళ్ళకి మెయిన్గా ఉండే వాళ్ళకి ಗೊತ್ತು. వాడు ಇಂದ್ರ ಆದರಾತಿಥ್ಯ ಕೊಟ್ಟು ಅವನ ಸಿಂಹಾಸನದಲ್ಲೇ ಕೂಡಿಸ್ಕೊಂತಾನಂತೆ ಅರ್ಜುನನ್ನ. ಒಂದಂಶ ಅವನೇ ತಾನೆ, ಅವನ ಮಗ ತಾನೆ.
ಅವನು ವೆಲ್ಕಮ್ಗೋಸ್ಕರ ಗಂಧರ್ವರು, ಕಿನ್ನರರು, ಅಪ್ಸರೆಯರ ಡ್ಯಾನ್ಸ್ಗಳು ಎಲ್ಲ ಪ್ರೋಗ್ರಾಮ್ಗಳೆಲ್ಲ ಆಯಿತು. ಎಲ್ಲ ಆದಮೇಲೆ ಒಂದು ವರ್ಷನ 1.5 ವರ್ಷ, ಇಷ್ಟೊತ್ತಿಗೆ 6 ತಿಂಗಳಾಯ್ತು ಮರಿ. అవును వాడు తపస్సే 6th మంత్ కంప్లీట్ అయినాక అవును. వాడు ప్రయాణించి అన్నీ వచ్చి చూసుకొని అక్కడికి వచ్చేప్పటికి ఇంకొక 6 months ఆయా. వాడిని ఏకాంతంగా పిలుచుకొని పోయి ದಿವ್ಯಾಸ್ತ್ರಾಲು, ಅದೇ ಧಾರಣೆ, ಪ್ರಯೋಗ, ಉಪಸಂಹಾರ ಇದೆಲ್ಲ ಹೇಳ್ಕೊಟ್ಟು ವಜ್ರಾಯುಧದ ಸ್ಟೈಲು ಅದನ್ನ ಹೆಂಗೆ ಬಳಸ್ಬೇಕೆಲ್ಲ ಹೇಳ್ಕೊಡೋ ಅಷ್ಟೊತ್ತಿಗೆ 2 ವರ್ಷ ಕಂಪ್ಲೀಟ್ ಆಯ್ತು. సో 3 years అయిపోయి. అర్థమైనా? అక్కడ వాడి పని ఆయ కదా, అర్జునుని పని. ఇంక నేను వెళ్తాను అనే. ಗುರುದಕ್ಷಿಣೆಯಾಗಿ ಏನು ಕೊಡ್ತೀಯ ಅನೆ ದೇವೇಂದ್ರ. ಆವಾಗ ಅವನೇನು ಮಾಡ್ತಾನೆ, ಮಂತ್ರಿ ವಾಯು ಅವನ್ನ ಮೀಟ್ ಮಾಡ್ದ. ಅರ್ಜುನ, ನಿಮಗೇನು ಪ್ರಾಬ್ಲಮ್ ಇದೆ, ಏನಾದರೂ ಬೇಕಾಗಿದೆಯಾ ನನ್ನಿಂದ ಅಂತ. ಆವಾಗ ಅವನು ಹೇಳ್ತಾನೆ, ನಮ್ಮನ್ನ ಅವಾಗವಾಗ ಕಾಲಕೇಯರು, ನಿವಾತ ಕವಚ ಅನ್ನೋ ರಾಕ್ಷಸರು ನಮ್ಮ ಮೇಲೆ ದಾಳಿ ಮಾಡ್ತಾರೆ. ಯಾವಾಗ ಮಾಡ್ತಾರೆ ಅನ್ನೋದೇ ಗೊತ್ತಾಗಲ್ಲ, ಕೈಗೂ ಸಿಕ್ಕಲ್ಲ ಅವರು ಅಂತ ಹೇಳ್ದ. దేవుళ్ళకే చిక్కಲ್ಲ, ಅವ್ರ ಸಾವು ಇವನ ಕೈಯಲ್ಲಿರುತ್ತೆ. ಸಿಂಪಲ್ ರೀಸನ್. ಸೊ ಅವ್ರನ್ನ ದಂಡೆತ್ತಿ ಹೋಗಿ ಅವ್ರನ್ನೆಲ್ಲ ಸಾಯಿಸ್ದ. అందరినీ ಓಕೆ, ಅವ್ರನ್ನೆಲ್ಲ ಸಾಯಿಸಿ ಇದು ಗುರುದಕ್ಷಿಣೆಯಿಂದ ಆಯ್ತಾ. ಆಮೇಲೆ ಅರ್ಜುನನ ಮೂಡ್ ಕಮ್ಮಿ ಆಗ್ತಾ ಬಂತು. అంటే ಅಲ್ಲಿರೋದು ಎಷ್ಟು ದಿನ ನೋಡ್ತಾನೆ ಅವನು, ಅವನ ಕೆಲಸ ಮುಗ್ದೋಗಿದೆ, ನಾನಿನ್ನು ಹೋಗ್ತೀನಿ ಅಂತ ಕೇಳಕ್ ಶುರು ಮಾಡಿದೆ ಇಂದ್ರನ. ಅವಾಗ ಇಂದ್ರ ಹೇಳ್ತಾನೆ, ಬರೀ 2 ವರ್ಷದ ಟ್ರೈನಿಂಗ್ ಆಗಿದೆ ನಿನಗೆ ಇವಾಗ ಇನ್ನೊಂದು ಥರ ಟ್ರೈನಿಂಗ್ ಬರುತ್ತೆ. రెండే ఏండ్లయింది అంతేనప్ప నీది ట్రైనింగు. మీరు ఇప్పుడు అజ్ఞాతవాసంలో ఉండాలా అనుకుంటే దానికి ఎక్స్ట్రా ట్రైనింగ్ నీకు కావాల. ధర్మరాజు నార్మల్ హ్యూమన్ బీయింగ్, ఎక్కడైనా పలుకుతాడు. నక్లా సహదేవ్ ఈజ్ ఆల్సో లైక్ దట్ ఓన్లీ. భీమాకొగనికి ప్రాబ్లమ్, నీకు ప్రాబ్లమ్. భీముని ఎక్కడైనా వంటోణగా కావాలంటే అక్కడే క్లూ ఇచ్చేవాడు ఇంద్ర. సో వంటోణగా కావాలన్నా వేయొచ్చు, అట్లీస్ట్ వాడు ఎక్కడో బతుకుంటాడు. నువ్వు ఎట్లుంటావు? అర్జునుని ఎవరైనా గుర్తుపెట్టేట్లా రూపం మంది, నువ్వేం చేస్తావు? దానికి ట్రైనింగ్ ఉంది అని. ఏమిట్లు చెప్తాడు ఇంద్రుడు. యుద్ధంలో గెలియಲ್ಲ అంటే ಶಸ್ತ್ರಾಸ್ತ್ರಗಳು ಬೇಕು. ಈ ಅಜ್ಞಾತವಾಸದಲ್ಲಿ ಇನ್ನೇನು ಕಲಿಬೇಕು, ನಾನು ಇನ್ನೆಂಗಿರಬೇಕು, ಇಂಥ ಟ್ರೈನಿಂಗ್ ಕೊಡಬೇಕಾಗುತ್ತೀವನು ಅಂತ ಕೇಳ್ದ ಅವನು. ಆವಾಗ ಅವನು ಹೇಳ್ದ, ಚಿತ್ರಸೇನ, ಅರ್ಥ ಆಯ್ತಾ, ಅನ್ನೋ ಒಬ್ಬ ಗಂಧರ್ವನ ಕೈನಲ್ಲಿ ನೀನಿನ್ನು 3 ವರ್ಷ ಕಲಿಯಬೇಕಾಗಿರೋದಿದೆ. ಈ ಥರ ನಿನಗೆ ಕಲಿಸಿನೇ ಕಳಿಸ್ಬೇಕು ಭೂಮಿಗೆ ಅಂತ ನನಗೆ ಆರ್ಡರ್ ಆಗಿದೆ ಅಂದ. ಅರ್ಥ ಆಯ್ತು? ಇನ್ಯಾರು ಆರ್ಡರ್ ಕೊಡಕ್ಕೆ ಸಾಧ್ಯ ದೇವೇಂದ್ರನಿಗೆ? ಎಸ್, ಅವನಲ್ಲಿ ಕೇಳಲಿಲ್ಲ, ಇವನು ಹೇಳೂ ಇಲ್ಲ, ನನಗೆ ಹಿಂಗೆ ಆರ್ಡರ್ ಆಗಿದೆ, ನನಗೆ ಅಪ್ಪಣೆ ಮಾಡಿರೋರ ಕೆಲಸ ನಾನು ಮುಗಿಸಿ ಕಳಿಸ್ಬೇಕು. ಸೊ ಯು ಹ್ಯಾವ್ ಟು ಸ್ಟೇ ಹಿಯರ್ ಫಾರ್ 3 years. సరి ఆయా అంటానే. అక్కడ వాడు ఏమేమి నేర్పిస్తారు ಗೊತ್ತಾ శారదా? ಗೀತ, ವಾದ್ಯ, ನರ್ತನ ಕೌಶಲ, ತಂತಿ ವಾದ್ಯಗಳು, ಗಿಟಾರು, ವೀಣಾ, ಅಟ್ಲಾದಿ, ಚರ್ಮದ ವಾದ್ಯಗಳು, ಡ್ರಮ್ಸ್ ಥರದಿ, ಗೆಜ್ಜೆ, ಜಲತರಂಗ, ಹಾಡುಗಾರಿಕೆ, ಕಂಠ ಮಾಧುರ್ಯ, ಅದ್ರಲ್ಲಿ ಎಷ್ಟೋ ಅಪ್ ಆ್ಯಂಡ್ ಡೌನ್ಸ್ ಇರುತ್ತಲ್ವಾ, ಅದನ್ನೆಲ್ಲ ಕಲಿಸಿದ್ರು. So basically the whole cultural programs నేర్పించేసి వానికి అంతా డాన్స్, ఎవ్రీథింగ్. ఆమెట దేహ వశీకర అంటే సడన్గా డాన్స్ చేయమని ఇడిస్తే మగోనికి డాన్స్ చేసాక అయ్యలే. హీ హ్యాస్ టు కంట్రోల్ హిస్ మూమెంట్స్ కదా, ಅದన్నీ చెప్పించరి. ప్రకృతి వికోపమైతే దానికి శాంతి చేసేట్లా రాగాలు, అట్లా ఎన్నో ఉంది ಶಾರದಾ. ಅಟ್లా ಅದನ್ನೇ ನೇರ್ಬಿಚ್ರಿ. ಅಂದರೆ ಅರ್ಧ 100ಕ್ಕೆ ಕುಡಿಸ್ಬಿಟ್ರು ಅಂತ ಆಯ್ತಾ. 3 ವರ್ಷ ಆಯ್ತಮ್ಮ ಅದಕ್ಕೆ. ಅದು ಕಲ್ತ್ಕೊಂಡ. ಆಮೇಲೆ ಅವನು ಹೇಳ್ತಾನೆ, ನಾನು ಇನ್ನಿಲ್ಲಿರಲ್ಲ,
ಐ ಹ್ಯಾವ್ ಟು ಗೋ బ్యాక్. ఆయితు సమారోప సంబై వెల్కమ్ Send off. ఎట్లనో సెండ్ ఆఫ్ అట్లా చేయాలి కదా వాడు అర్జునునికి పిలిపించుకొని ఎక్కడన్నా అందరు నేను పిలిపించుకుంటే ఎట్లెట్లు డాన్సులు చేసి గొత్తాకన్నా వాళ్ళు వాడిని వీడికి సెండ్ ఆఫ్ ఇచ్చేదానికి ఎందుండ్రి అంటే అక్కడ దేవేంద్రన్ అప్సరేస్ బ్యాచ్ వాళ్ళ పర్సనల్ వాళ్ళు, మిగతా వాళ్ళ కథ నేను చెప్పలే, పర్సనల్ వాళ్ళు ఘృతాచి, మేనక, రంబె, పూర్వచిత్తి, స్వయంప్రభే, మిశ్రకేశి, దండగౌరి, వరోధిని, గోపాలి, సహజన్య, కుంభయోని, ప్రజాగర, చిత్రసేన, సహా, చిత్రలేఖ, ಪುಂಜಕಸ್ಥಲಿ. ಪುಂಜಕಸ್ಥಲಿ ಎವ್ರು ಗೊತ್ತಾ? ಹನುಮನ ತಾಯಿ. ಅವಳ ಗರ್ಭನ ಅಂಜನೆಗೆ ಕೊಟ್ಬಿಟ್ಟು ಹೋಗ್ತಾಳೆ. ಶಾಪದಿಂದ ಅಂಜನೆಯಾಗಿ ಹುಡ್ತಾಳೆ ಪುಂಜಕಸ್ಥಲಿ. ಇಲ್ಲಿ ಘೃತಾಚಿ, ಅವಳು ವಿಶ್ವಾಮಿತ್ರನಿಗೆ ಹೆಂಡತಿ ಆಗ್ತಾಳೆ ಕೊನೆಯಲ್ಲಿ. ಹಾಗೆ ಒಬ್ಬೊಬ್ರು ಒಂದೊಂದು ಕೆಲಸಕ್ಕೆ ಅವ್ನು ಕಳಿಸ್ದ ಅನ್ನೋದೊಂದಕ್ಕೆ ಹೇಳಿದೆ. ಮಧುರ ಸ್ವರ ఇట్లా వాణ్ పర్సనల్ డాన్సర్స్ అంటే వాణ్ పెండ్లాలను ಅವರೆಲ್ಲ దేవ వైశ్యరు. అర్థమైనా? వాళ్ళ దగ్గర డాన్సులు చేపించా. మ్యూజికల్ ఇదంತೂ ಗಂಧರ್ವರು, ಕಿನ್ನರರು ಇವರಿಂದ ಮ್ಯೂಸಿಕಲ್ ಇದು ಶುರು ಮಾಡಿಸ್ದ ఆయన. ఇట్లుండేటప్పుడు కొనాల వచ్చే ఎవరు స్పెషల్ అంటే స్పెషల్. అది ఎట్లు పుట్టిండే అంటే బదరీ క్షేత్రంలో నారాయణ స్వామి తపస్సు చేస్తూ ఉండేటప్పుడు ఇంద్రుడ బుద్ధి తక్కువయ్యి ఎవరినో పంపించే, ಕೆಡಿಸ್ಬಿಟ್ಟು ಬಾ ತಪಸ್ನ ಅಂತ. ಕೆಡಿಸ್ಬಿಟ್ಟು ಬರಕ್ಕೆ ಬಂದವಳು ತುಂಬ ಅತಿಲೋಕ ಸುಂದರಿ. ನಾರಾಯಣ ಸ್ವಾಮಿ ನೋಡ್ಬಿಟ್ಟು ತೊಡೆ ತಟ್ಟದ. ಆ ತೊಡೆಯಿಂದ ಹುಟ್ಟಿದ್ಲಂತೆ ಊರ್ವಶಿ. ಊರ್ವಶಿ ಹುಟ್ಟಿದ್ಲಂತೆ. ಏನು ಚೆನ್ನಾಗಿದ್ದಾಳೆ, ಅತಿಲೋಕ ಸುಂದರಿ, ದಿವ್ಯ ಚೆಲುವೆ, ಅಪ್ಸರಸೆಯರೆಲ್ಲ సుందరాంగి, దివ్య నాట్య విశారదే. అట్లా అది కొనా ఎంట్రీ వచ్చే వన్ పర్సనల్ అది. అర్థమైనా? అది ఏం చేసే అంటే దశావతారాలది కొన్ని మెయిన్ పార్ట్స్ తీసుకొని దాన్ని డాన్స్గా చూపించాయి. అర్థమైనా? ఊర్వశి. మిగతా వాళ్ళంతా డాన్సులు అయిపోయా. వీడు ಆರಾಮಾಗಿ ಕೂತ್ಕೊಂಡಾಡು. ವಾಣ್ ಮನಸ್ಸಿನಲ್ಲಿ ಎಲ್ಲೂ ಕಲ್ಮಶ ಇಲ್ಲ ಅರ್ಜುನನಿಗೆ. ಯಾರನ್ನು ಕಾಮುಕ ದೃಷ್ಟಿಯಿಂದ ನೋಡ್ತಾ ಇಲ್ಲ ಅವನು. ಅವನಿಗೆ ದ್ರೌಪದಿ ಹೇಳಿದ ತಲೆನಲ್ಲಿ ಚೆನ್ನಾಗಿ ಕೂತಿದೆ. ಊರ್ವಶಿ ಇಷ್ಟೆಲ್ಲ ಮಾಡಿ ತೋರಿಸ್ತಾ ಇದ್ಲ, ಅವನು ಅದರನ್ನಲ್ಲೇ ಮುಳುಗೋದ. ಎಂಥ ಕಲೆ ಇದು! ಅವನು ಅವಳ ಕಲೆ ನೋಡಿ ಮುಗ್ಧನಾದ್ನೇ ಹೊರತು ಅವಳ ಎಸ್, he didn't wanted her for that because he knows she is a mother for him. ದೇವೇಂದ್ರನ ವೈಶ್ಯ ಅಲ್ವಾ ಅವಳ. ಅವ್ರಿಗೆ ಇಲ್ಲದೆ ಇರ್ಬೋದು ಸಂಸಾರ ಆಗಲಿ ರಿಲೇಷನ್ಸ್ ಆಗಲಿ. ಭೂಮಿಲಿ ಹುಟ್ಟಿದವ್ರು ನಾವು ಅದನ್ನು ಆ ಥರ ಅಂತಾನೆ ನೋಡಿರ್ತೀವಿ. ಜೊತೆಗೆ ಊರ್ವಶಿ ಪುರೂರವ ಯದುಕುಲದಲ್ಲಿ, ಚಂದ್ರಕುಲದಲ್ಲಿ ಫಸ್ಟ್ ಸ್ಟಾರ್ಟಿಂಗ್ ಕಪಲ್ಸ್ వాళ్ళు. వాళ్ళింకనే చంద్రకుల ಶುರುವೈಂದಿ. ಪುರೂರವನಿಗೆ ಹೆಂಡತಿಯಾಗಿ ಊರ್ವಶಿ ಬಂದಿರ್ತಾಳೆ. ಅದು ಒಂದು ಕತೆ. ಇದು ಒಳಗಡೆ ಹೋಗಕ್ಕೆ ಶುರು ಮಾಡಿದ ಕತೆಗಳಿಗೆ ಎಂಡೇ ಇಲ್ಲ. ಆವಾಗ ಇವನಿಗೆ ಏನಾಗ್ಬೇಕು? ಅವಳು ಅಜ್ಜಿ, ಮುತ್ತಜ್ಜಿ, ಕೋಲಜ್ಜಿ, ಅದು ಇನ್ನೆಲ್ಲೆಲ್ಲಿದೆಯೋ ಅಲ್ವಾ? ಅವಳು ಹೆಂಗೆ ಇವನು ಕಾಮಕ ದೃಷ್ಟಿಯಿಂದ ನೋಡ್ತಾನೆ. ಬಟ್ ಹಿ ವಾಸ್ ಟೋಟಲಿ ಇಮ್ಮರ್ಸ್ ಟು ಹರ್ ಡ್ಯಾನ್ಸ್. వాడు నేర్చుకొని ఉంటాడు కదా అంతాను. ప్రతి ఒక్కటి గమనం పెట్టి నేర్చుకొని వాహ్ అనేస్తాడంట కొనాల. ఇది చూసి దేవేంద్ర థాట్ అర్జున వాంట్స్ హర్. సో డాన్స్ అంతా అయిపోయా. వాడికి ಅವನು ಮೈ ಮೇಲೆ ಜ್ಞಾನನೇ ಇಲ್ಲ ಅರ್ಜುನನಿಗೆ. ಹಿ ವಾಸ್ ಟೋಟಲಿ ಇಮ್ಮರ್ಸ್ ಇನ್ ಟು ಹರ್. ಆಯಿತು, ಅವನು ಮೈ ತಟ್ಟಿ ಎಬ್ಸಿದ್ರು. ಸರಿ, ಅವನು 5 ವರ್ಷದಿಂದ ಒಂದು ಅರಮನೆಯಲ್ಲಿದ್ದ ಅಲ್ವಾ, ಅವನಿಗೊಂದು ಜಾಗ ಅಂತ ಇತ್ತಲ್ವ. ಹಿ ವೆಂಟ್ ದೇರ್ ಅಂಡ್ ಸ್ಟಿಲ್ ಥಿಂಕಿಂಗ್ ಅಬೌಟ್ ಹರ್ ಡ್ಯಾನ್ಸ್. But normally ದಟ್ಸ್ ಆಲ್.
ఈ పక్క దేవేంద్రుడు ఏం పంగ చేస్తే చిత్రసేనని పిలిపించా గురుత్ అనేవాడు నన్ను ఊర్వశికి చెప్పు షీ హ్యాస్ టు గో టు అర్జునాస్ హౌస్ అండ్ ఫుల్ఫిల్ హిస్ వాట్ ఎవర్ హీ వాంట్స్ అని వీడేం తప్పర్థం చేసుకున్నా టెల్ హర్ అని చెప్పాను దీనికి ఖుషి అయిపోయా ఇంద్రుడే చెప్పి ఇంద్రుడే నన్ను త్యాగం చేస్తూ ఉన్నాడు వాణి కొడుకుకి షీ వాస్ వెరీ అస్టానిష్డ్ అండ్ షీ ఎంత వెల్ డ్రెస్ చేసుకుంటుంది ఎంత మంచి డ్రెస్ చేసుకొని అర్జున ఇంటికి వస్తుంది వీడు ఇంకా అదే గుంగులోనే ఉన్నాడు అదే గంగలో ఉన్నాడు హీ వెల్కమ్డ్ హర్ వాడు ప్రొనౌన్స్ కూడా ಅಮ್ಮ ಕೂತ್ಕೊಳ್ಳಿ ಬನ್ನಿ ತಾಯಿ ಅನೇ ಮಾట్లాడే ಸ್ಟೈಲ ಮಾట్లాಡಿ ಏನು ಕೆಲಸದ ಮೇಲೆ ಬಂದ್ರಿ ನಿಮಗೆ ನಾನು ನಿಮ್ಮ ಮಗ ಏನು ಕೆಲಸ ಹೇಳಿದ್ರು ಮಾಡ್ಕೊಡ್ತೀನಿ ಏನು ಡೈಲಾಗ್ చెప్పే ఊర్వశికి షాక్ అయ్యా వాట్ ఈస్ దిస్ ఇంద్ర ఏం చెప్పంపించనాకి చిత్రసేన వచ్చి అదే పనిగా పోయి నిన్న దేవేంద్రನ అతిథియನ್ನ తృప్తి పడోది నిన్న తెలుసా అని చెప్పి పంపించిండాడు ఇక్కడ చూస్తే అమ్మ కొడుకు ఉంటా ఉన్నాడు వీడు షీ వాజ్ ఇన్ షాక్ అది చెప్తుంది నీకు నా నాట్యం ఇష్టమా ఆయన అని అడుగుతుంది సానా బాగా చేస్త్రీ నేను మీ స్టూడెంట్ అయినంటే బాగుంటా ఉండే అయితే మీరు మాతృస్వరూపులు నాకి హౌ కెన్ ఐ ಲರ್ನ್ ಈ ಥರ ನಾಟ್ಯನ ನಿಮ್ಮ ಹತ್ರ ಕಲಿಯೋಕ್ಕಾಗಲ್ಲ ಅಂತ ಸುಮ್ಮನೆ ಅದೇ ಅಂತ ಕೂಡ చెప్తాడు వాడు కొనాకి చెప్పేస్తుంది ఈ ಥರ ದೇವೇಂದ್ರ ನನ್ನ ನಿನ್ನ ಹತ್ರ ಈ ಥರ ಕಳಿಸಿದ್ದಾನೆ సో జస్ట్ ఐ విల్ గివ్ వాట్ ఎవర్ యూ వాంట్ అండ్ ఐ విల్ గో అర్థమైనా అంతకి వాడు చెప్తాడు సాధ్యమే లేదని కాలుకు పడిపోతాడు ಶಾರದಾ ಅರ್ಜುನುಡು ನಾನು ನಿಮ್ಮನ್ನು ಆ ಥರ ನೋಡಿಲ್ಲ ನನಗೆ ಕಾಮ ವಾಸನೆನೇ ಇಲ್ಲ ದಯವಿಟ್ಟು ಕ್ಷಮಿಸಿ ನಾನು ಆ ಥರ ಭಾವನೆಯಲ್ಲೇ ನೋಡಿಲ್ಲ ನಿಮ್ಮನ್ನು దానికి కోపం వచ్చేసింది నేను ఎవరు దేవేంద్రని అప్సరసిల్లో ఫస్ట్లో ఉన్నాను నేను అట్లా దాన్ని ರಿಜೆಕ್ಷನ್ ಯಾವುದು ಲೈಫಲ್ಲಿ ನನ್ನ ಸಂಘ ಪಡೋದಕ್ಕೆ ಎಂತೆಂಥ ಮಹರ್ಷಿಗಳು ಮಹಾಮುನಿಗಳು ರೆಡಿ ಇದ್ದಾರೆ ನೀನು ನರಮಾನವ ಬೇಡ ಅಂತ ಇದೆಯಾ ನಿನಗೆ ಅಹಂಕಾರ ಇಂದ್ರನ ಒಂದು ಅಂಶದಿಂದ ಹುಟ್ಟಿದೆಯಾ ಅಂತ ನಿನಗೆ ನಾನೊಂದು ಶಾಪ ಕೊಡ್ತೀನಿ ನೀನು ಯಾವ ಬ್ರಹ್ಮ ವಿಷ್ಣು ಮಹೇಶ್ವರನ ಕುರಿತು ತಪಸ್ಸು ಮಾಡಿದ್ರು ಈ ಶಾಪ ತೀರ್ಸಲ್ಕಾಗೋದಿಲ್ಲ ಯಾರ ಕೈಯಲ್ಲೂ ನೀನು 1 ವರ್ಷ నపుంసకనాగి ఇరు అనేసి శాపనిస్తుంది 1 ఇయర్ లింక్ చూడు శారదా యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద లింక్స్ వాడికి కోపం వాడికి ఏం చేయాలని అర్థం కాలే శారదా ఊర్వశి వీనికి శాపం పెట్టి ఇంద్ర దగ్గర పోయా ఇట్లా వాడి దగ్గర నన్ను పంపిస్తూ అని జగలు మాడేది ఈ శాపం పెట్టొచ్చి నన్ను నీ కొడుకు ఏమన్నా చేసుకో దే హ్యావ్ దట్ రైట్స్ శారదా చెప్పేసి వెళ్ళిపోయాది ఇంద్రుడు పుడుకొని వచ్చా ఏమి నువ్వు ఆ దృష్టిని ఇంకా చూడలేదా లేదు అంటాడు వాడు చిత్రసేనను వస్తాడు వాడు చెప్తాడు అర్జున చెప్తాడు ఇంతంతా నేర్చుకుంటుని నా తప్పే లేక ఉండే జాగాల ఊర్వశిని ఇంకా ఇట్లా శాపం తింటుని వాడు మొదలే ఉమెనైజర్ కరెక్టా ఈ మాట తప్పు ఐ మస్ట్ నాట్ టెల్ దట్ అట్లుండే వానికి ఇట్లా శాపం పెట్టిడిస్తే వాడి గత ఏం కావాలా బట్ 1 ఇయరే కదా సో వాట్ అంతకి ఇంద్రుడు చెప్తాడు ఈ శాపంని వరంగా చేసుకో ఇప్పుడు నెక్స్ట్ నువ్వు ఎప్పుడు కావాలన్నా ఆ శాపం నీకు అయ్యేట్లు నేను వర్మిస్తాను ఓకే హీ కెన్ యూస్ దట్ 1 ఇయర్ వెనెవర్ హీ వాంట్స్ అట్లా వరం నేను ఇస్తాను అర్థమైనా ఇదే వరం శాపాన్ని వరంగా ట్రై చేసుకొని అజ్ఞాతవాసంలో ఇట్లా ఉండు నువ్వు అని చెప్తాడు అప్పుడు రాజుల కాలంలోగా అంతఃపురంలో ఉండే కూతెండ్లకు కానీ వీళ్ళకి కానీ డాన్సులు చెప్పించాలంటే దే హ్యావ్ టు ఇన్వైట్ నపుంసకాస్ ఓన్లీ మొగోళ్ళు ఎంట్రీనే లేదు అన్నల తమ్మండ్లో అప్ప ఇడిస్తే అంతఃపురానికి నో ఎంట్రీ ಯಾವ మొగ పురుగాను పోయేట్లు ఉండలేదు అట్లుండే అప్పుడు నపుంసకాలు మాత్రం రావచ్చు ఎస్ దట్ ఈస్ ద లింక్ ఓకేనా
ఇంతంతా అయినాక అర్జునుడిని పంపిస్తాడు వాడు భూమికి. దీనికోసమే పిలిచిన ఏం కథ. ఎస్, వాడు నేర్చుకోవాల్సిందే కదా ಅన్ని. నేను డాన్ಸ್లు ಅన్ని లేకపోతే ఎవರು ಕ್ಷತ್ರಿಯಾಸ್ಗೆ ಕಾವಲ್ಲ. ಅದಿ ಒಂದು ವಿದ್ಯೆ ಬೇಸಿಕಲ್ ಹೇಳ್ಕೊಟ್ಟಿರ್ತಾರೆ, ಅಷ್ಟು ಪರ್ಫೆಕ್ಷನ್ ಏನಿಗೆ ಬೇಕಾಗಿತ್ತು ಅಲ್ವಾ?